సో చిన్న టెక్నికల్ ప్రాబ్లము, సారీ. ఓకే, సో ఇప్పుడు మనం చెప్తున్న ఇక్కడ డిస్కస్ చేస్తున్న ఈ 12 సెషన్స్ లో ఉండే ఇన్ఫర్మేషన్ కూడా పూర్తిగా శాస్త్రాల్లో చూస్తుంది. మనము ఆ శాస్త్రం మీద ఒక నమ్మకంతో మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఇదంతా కూడా గణేష్ వినాయకులు వ్యాసదేవులు వారు చెప్తుంటే రాశారు. మీకు ఆ కథ, చిన్న కథ ఉంటుంది దాని గురించి. ఎప్పుడైతే వ్యాసదేవులు వారు చెప్తున్నది వినాయకుల వారు రాద్దామని కూర్చున్నారో, వినాయకుల వారు ఒక మాట అంటారు, నేను మీరు ఎప్పుడు చెప్పడం ఆపితే నేను ఇంక రాయను, నేను కంటిన్యూస్ గా రాస్తూనే ఉంటాను, మీరు ఎక్కడ ఆపడానికి వీల్లేదు అని చెప్తారు. వ్యాసదేవులు అనుకుంటారు, ఇదేమిటి నేను ఆపకుండా ఎలా చెప్పగలుగుతుంటాను, నాకు కూడా 10 నిమిషాలు ఎక్కడైనా బ్రేక్ కావాల్సి వస్తుంది కదా అనుకుంటారు. అంటే అప్పుడు వ్యాసదేవులు అంటారు, నేను కంటిన్యూస్ గా చెప్తాను, నేను కంటిన్యూస్ గా చెప్పేదంతా మీరు నువ్వు రాయాలి, కానీ నువ్వు ప్రతిదీ అర్థం చేసుకుని రాయాలి. ఏదైనా నీకు అర్థం కాకపోతే రాయడానికి వీలు. అంటే ఇప్పుడు చెప్పేది ఏంటంటే, సో ఎప్పుడైతే వ్యాసదేవుల వారికి కొంత బ్రేక్ కావాలో అప్పుడు ఒక కఠినమైన విషయం చెప్పేవారు, వినాయకుల వారికి అసలు ఆలోచించుకునేవారు, రాసేవారు. సో మనం చెప్పుకొచ్చేది ఏంటంటే, శాస్త్రంలో చెప్పిన ప్రతిదీ కూడా వినాయకులు ఎప్పుడూ చేసిన తర్వాతనే మనకు రాయబడ్డారు. ఆ విషయాన్ని మనం నేర్చుకుంటాం. అందువలన శాస్త్రంలో చెప్పిన ప్రతి దాన్ని కూడా మనం అంగీకరించాల్సి ఉన్నది. శాస్త్రంలో చెప్పిన దాన్ని అంగీకరిస్తూ దాన్ని మాత్రమే మనం ప్రమాణంగా తీసుకుంటూ ఈ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. అయితే ఈ ఇస్కాన్ లో వాళ్ళు చెప్పేది, శ్రీల ప్రభుపాదుల వారు చెప్పిందంతా కూడా ఆ శాస్త్రం బేస్డ్ గా ఆధారపడింది. ఇప్పుడైనా మనము ఈ శాస్త్రం గురించి నాలెడ్జ్ని, ఎప్పుడైనా మనము ఆధ్యాత్మిక చింతనకు సంబంధించిన నాలెడ్జ్ని ఆధ్యాత్మికంగా ముందుకు వెళదాము అన్న భావనలో ఉన్నప్పుడు సరైన శాస్త్రం నుంచి మనం ఈ నాలెడ్జ్ నేర్చుకోవాలి. అర్థమవుతుంది కదమ్మా? సరైన శాస్త్రం నుంచి నేర్చుకోవాలి. ఇంకా ఈనాటికి కూడా 4 పరంపరల్లోని శాస్త్రము ఖచ్చితంగా ఉంది అని మేము నమ్ముతున్నాం. ఒకటి బ్రహ్మ పరంపరం, స్త్రీ పరంపర, కుమార పరంపర, రుద్ర పరంపర. ఈ 4 సాంప్రదాయాలని ఇప్పటికి కూడా ఈ శాస్త్రము ఖచ్చితంగా అమలుపడుతుంది, ఖచ్చితంగా చెప్పబడుతుంది. అంటే చిన్నజీయర్ స్వామి వారు శ్రీ సాంప్రదాయంలోకి వస్తారు, ఇస్కాన్ అనేది బ్రహ్మ సాంప్రదాయంలోకి వస్తుంది. అలాగా మీరు ఎప్పుడు ఆధ్యాత్మిక చింతన గురించి మాట్లాడుకుందాం అనుకుంటున్నారో కాదు, ఆధ్యాత్మిక జర్నీలోకి వెళ్ళాం. ఒక వస్తువు కొన్నప్పుడు అది మంచి క్వాలిటీ ఉందా లేదా అని ఆలోచిస్తామండి. ఒక వస్తువు కొన్నప్పుడు మంచి క్వాలిటీ ఉంది. మన పిల్లవాడిని ఒక స్కూల్లో జాయిన్ చేసినప్పుడు మంచి స్కూలా కాదా, వాళ్ళు ఏ సిలబస్ చెప్తున్నారు, అది ఆథరైజ్డ్ సిలబస్సా కాదా అని ఆలోచిస్తాం కదా. అట్లాగనే ఆధ్యాత్మిక చింతన గురించి ఇది కరెక్ట్ అయిన వ్యక్తి దగ్గర మనం నేర్చుకుంటున్నామా లేదా అని ఆలోచించాల్సిన విషయము చాలా ఇంపార్టెంట్. ఈ దీంట్లోని మీకు ఎటువంటి క్వశ్చన్స్ వచ్చినా సరే మీరు నన్ను అడగాలి, నేను దానికి సాధ్యమైనంత వరకు సమాధానం చెప్తాను, చెప్పలేకపోతే తెలుసుకుని మరి చెప్తాను. నేను మా గురువుల దగ్గర నేర్చుకున్న విషయాన్ని మీకు నేను చెబుతున్నాను. అది ప్రతిదీ కూడా ఇందులో చెప్పేది శాస్త్రంలో ఎక్కడో దగ్గర రెఫరెన్స్ తో ఉన్న విషయాన్ని మీకు సింప్లిఫై చేసి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. ఓకే, సో మానవ జన్మ ఈ విషయాల్ని క్వశ్చన్ చేసి వాటి సమాధానాలు తెలుసుకోవాలి, ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళాలి. లేకపోతే మనం దాన్ని నిరుపయోగం పరుచుకున్న వాళ్ళని అవుతాము. ఈ విషయాన్ని కూడా లాస్ట్ వీక్ లో చూసాం. సో ఎటువంటి ప్రశ్నలు మనం అడగాలి? నేను ఎల్లప్పుడూ ఆనందం కోసం ఎందుకు చూస్తున్నాను? మనం ప్రతిరోజు ఆనందం కోసం చూస్తున్నాం. ఇది కూడా మనం లాస్ట్ వీక్ డిస్కస్ చేసాం. ఉదయం లెగ్గానే ఆనందం కోసం చూస్తాము, రేపు ఇంకా ఆనందంగా గడుపుదాము అన్న భావన. ఇక్కడ 2 విషయాలు. ప్రతిరోజు ఆనందం కోసం చూస్తున్నాము అంటే నిన్నటి మీద ఇంకా కొత్త ఆనందాన్ని వెతుకుతున్నాము అంటే ఆనందం నిత్యం కాదా? నిత్యం ఆనందం కోసం చూసేది వేరుందా, నిత్య ఆనందం వేరేగా ఉందా? ఈ రెండిటి తేడా ఏమిటి? నిత్యం ఆనందం కోసం అన్వేషిస్తున్నాము అంటే ప్రతిరోజు ఆనందం లేనట్టేనా? సో ఎందుకు మనం ఇప్పుడు ఆనందం అన్న దానికోసం ఎదురు చూస్తున్నాము? ఆ ఆనందం ఎక్కడ దొరుకుతుంది? సంతోషంగా ఉండకుండా నన్ను ఏమి ఆపుతుంది? ఎందుకు నేను నిత్యం ఆనందం కోసం చూస్తున్నాను అంటే ఈ ఆనందం లేకపోవడానికి కారణం ఏమిటి? నాకు సమస్యలు ఎందుకు వస్తున్నాయి? నాకే సమస్యలు ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ కూడా మనం భగవద్గీత చివరికల్లా ఈ సమాధానాలు మనకు దొరకాలి.
జీవితంలో నిజమైన సమస్యలు ఏమిటి? ఇది మనం నిన్న క్లాస్లో కొంత డిస్కస్ చేసాం. జీవితంలో నిజమైన సమస్యలను నేను ఎలా పరిష్కరించుకోగలను? సమస్యలు శాశ్వతంగా పరిష్కరించే ప్రక్రియ ఉందా? ఇది కూడా మనకి భగవద్గీత క్షుణ్ణంగా అర్థమయ్యేలా చెప్పాలి. నేను నిరంతరంగా ఏ కండిషన్ లేకుండా, ఎటువంటి కండిషన్స్ లేకుండా ఆనందం పొందగలనా? మనకు రకరకాల కండిషన్స్ ఉంటాయి. పలానా కారు కొంటే నాకు ఆనందము, పలానా ఇల్లు అనుభవించగలిగితే నాకు ఆనందము, పలానా స్వీట్ తింటే ఆనందము, పలానా ఇది తింటే ఆనందము, పలానా అది తింటే ఆనందము. ఇది కండిషనల్ ఆనందాలు. అంటే ఈ కండిషన్స్ లేకుండా ఆనందంగా ఉండగలిగే సిచ్యువేషన్ ఉన్నదా? ఆ సిచ్యువేషన్ ఏమిటి? అక్కడికి నేను ఎలా వెళ్ళగలను? ఇటువంటి ప్రశ్నలు కేవలం మానవ జన్మలోనే మనం అడగగలము, వాటి సమాధానాలు వెతకగలము, వాటి సమాధానాన్ని వెతుక్కునే కాకుండా వాటిని చేరుకోగలము కూడా. అర్థమవుతుందమ్మా? ఇది మనకి మన శాస్త్రాలు నేర్పిన విషయము. ఇది మనకి మన శాస్త్రాలు నిక్కచ్చిగా చెబుతున్న విషయాలు. ఇవన్నీ కూడా సాధ్యము. సో దీనికి మన సరైన మార్గంలో ఉన్నామా లేదా అన్నది మనము తెలుసుకోగలగాలి. సో ఇది భగవద్గీత దేని గురించి మాట్లాడుతుందో చెప్పుకొచ్చాము. సో ప్రతి ఒక్కరికి జీవితంలో సమస్యలు ఉన్నాయి, రైట్? ప్రతి ఒక్కరికి జీవితంలో చిన్న పెద్ద అందరికీ కూడా అమెరికన్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి మన ఇంటి పక్కన ఉండే చిన్న ఉద్యోగం వరకు కూడా అందరికీ చిన్న పెద్ద సమస్యలు ఉంటాయి. మరి ఇవి కాకపోతే నిజమైన సమస్యలు ఏమిటి? దీనికి కండిషన్స్ కూడా మనం చెప్పుకొచ్చాము. నిజమైన సమస్య ఏంటంటే ఇది అందరికీ సమస్య అయి ఉండాలి. ఎవ్వరూ ఆ సమస్యని కోరుకోరు, ఎవ్వరు కూడా ఇటువంటి సమస్య నుంచి తప్పించుకోలేరు. ఆ సమస్యలు ఏంటో కూడా మనం లాస్ట్ వీక్ చూసాం. ఈ ప్రమాణాలకు సరిపోయే సమస్యలు మనకు తెలుసా అని మనం డిస్కస్ చేశాము. ఆ సమస్యలు ఏమిటి అంటే జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖ, దోషాను దర్శనం. ఈ నాలుగిటిని మనం నిజమైన సమస్యలుగా దర్శించగలిగిన వాడు జ్ఞాని అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు 13వ అధ్యాయం 9వ శ్లోకంలో చెబుతున్నారు. ఏం చెప్తున్నారు? జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖ, దోషాను దర్శనము. ఈ 4 సమస్యలు కాదు, ఈ 4 మాత్రమే సమస్యలుగా గ్రహించగలగాలి. అంటే దాని అర్థం ఏంటి? 4 మాత్రమే సమస్యగా గ్రహించగలగాలి అంటే మిగతా సమస్యలన్నీ చిన్నవి. మన దృష్టి ఎప్పుడు కూడా ఈ 4 సమస్యల నుంచి బయటపడే మార్గం ఏమిటి, బయటపడే విధానంగా నేను జీవితాన్ని గడుపుతున్నానా లేదా, దీనికి మార్గం ఉందా, ఉంటే నేను వీటిని అర్థం చేసుకున్నానా, అర్థం చేసుకుంటే ఆ విధంగా జీవితాన్ని గడుపుతున్నా. ఇది మన అందరూ అడగాల్సిన ప్రశ్న. అర్థమవుతుంది కదమ్మా? ఇవి మనం అందరూ అడగాల్సిన ప్రశ్న. అయితే దీనికి సమాధానంగా మనకి భగవంతుడు ఎలా హెల్ప్ చేస్తున్నాడు అన్నది కూడా ఇవాళ కొంచెం దాని గురించి డిస్కస్ చేస్తాం. వాయిస్ వినిపించట్లేదా? అయితే ప్రాబ్లం ఉంటుందండి. ఓకే. సో ఈ 4 విషయాలకి తప్పించి వేరొక విషయం గురించి మనము వర్రీ అవ్వడానికి వీలు లేదు. కాదు, ఈ 4 విషయాల గురించి ఈ వర్రీ నుంచి బయటపడడానికి మార్గం వెతుకుతూ ఉండాలి. మిగతా వాటి గురించి వర్రీ అవుతున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు. ఈ 4 విషయాల్లో వర్రీ అవ్వకపోతే ప్రాబ్లం. ఈ 4 విషయాన్ని సమస్య అని గుర్తించి దీని నుంచి బయటపడే మార్గంలోకి వెళ్ళకపోతే అదే పెద్ద సమస్య. సో ఇంకేం డిస్కస్ చేసాము? ఎటువంటి వ్యక్తులు మనం ఈ విషయాన్ని అర్థం చేసుకుని, ఇది 4 సమస్య అని అర్థం చేసుకుని దాని మీద దృష్టి పెట్టగలిగిన వాళ్ళని చాలా తెలివైన వాళ్ళు. కానీ ఈ సమస్య ఉంది అని చూసి తెలుసుకుని, అంటే కరెక్టే ఇలాంటి సమస్య ఒకటి ఉంది అని అర్థం చేసుకోకుండా తెలిసి తెలియనట్టు ఊరుకునే వాళ్ళు తెలివైన వాళ్ళు, అనుభవంతో తెలుసుకునే వాళ్ళు. ఇదంతా అనుభవంతో తెలుసుకోవడం అంటే కొన్ని జన్మలు ఎత్తితే గాని మనం ఆ మార్గంలోకి వెళ్ళలేము. అంటే ప్రతిదీ కూడా నేను శాస్త్రం అనుభవించే మాత్రం తెలుసుకుంటాను అనుకున్న వాళ్ళు తక్కువ తెలివైన వాళ్ళు. అతి తక్కువ తెలివైన వాళ్ళు ఎవరంటే
అనుభవించినా తెలుసుకోలేని వాడు, వాళ్ళని తప్పు చేసిన వాళ్ళు జైల్లో పెట్టినా సరే వాడికి ఎటువంటి మార్పు రాని వ్యక్తుల్ని తెలివి తక్కువైన వాళ్ళు అంటారు. ఇప్పుడు జైలుకి వెళ్ళి ఏదైనా తప్పు చేసిన వాడిని జైల్లో పెట్టినా వాడికి మార్పు రాని వాడు ఒక రకమైతే, జైల్లో పెట్టిన తర్వాత మార్పు వచ్చిన వాడు ఒక రకమైతే, తప్పు చేస్తే జైలుకి వెళ్తాను అని అర్థం చేసుకున్నవాడు ఒక రకమైతే, అసలు తప్పు చేయకుండా ఉంటే ప్రాబ్లమే లేదు అనుకున్నవాడు ఒక రకం. వాడు అతి తెలివైన వాడు. సో అర్థమవుతుంది కదా, మన 4 స్టేజెస్ కింద మన ఆలోచన విధానాన్ని శాస్త్రము 4 స్థాయిల కింద వివరించింది. సో ఇందులో మనము మనం ఇచ్చిన ఎగ్జాంపుల్ పక్కన పెడితే మనము ఈ ప్రపంచాన్ని ఒక జైలు అనుకుంటే, దీని నుంచి బయటపడడానికి శాస్త్రంలో మార్గం ఉంది అని తెలుసుకుని అర్థం చేసుకున్నవాడు తెలివైన వాడు. ఈ జీవితాన్ని అనుభవిస్తూ కూడా తెలుసుకోలేని వాడు అతి తెలివి తక్కువైన వాడు. ఇది జైలు అని అనుభవిస్తూ కూడా దీన్ని అర్థం చేసుకోలేని వాడు అతి తెలివి తక్కువ అని కింద శాస్త్రం పరిగణిస్తుంది. అర్థమవుతుంది కదమ్మా. ఈ విషయాన్ని డిస్కస్ చేసే దగ్గర మనము బాగా డిస్టర్బెన్స్ వచ్చిందని ఆపేస్తాం లాస్ట్ వీక్. సో మన తెలివితేటలతోని మనకి ఉన్న మార్గాలు ఏంటి? శాస్త్రాన్ని అర్థం చేసుకోవడం, దాన్ని సమృద్ధిగా అర్థం చేసుకోగల గురువు చెంత దాన్ని నేర్చుకోగలడం. ఈరోజు భగవద్గీత గురించి మాట్లాడినప్పుడు మనకు ఒక బుక్ షాప్ లోకి వెళ్తే ఒక 25-30 రకాల భగవద్గీతలు కనబడతాయి. ఒక రైల్వే స్టేషన్, ఎందుకంటే ప్రతి ఒక్కరు భగవద్గీత మీద వ్యాఖ్యానం చేస్తున్న వాళ్ళకి అర్థమైనట్టు రాసేస్తున్నారు, కానీ భగవద్గీతను యథాతథంగా రాసిన వాళ్ళు చాలా తక్కువ మంది. భగవద్గీతని శాస్త్రపరంగా అర్థం చేసుకుని దాన్ని యథాతథంగా చెప్పింది ఈ 4 సాంప్రదాయాల్లో మాత్రమే జరుగుతున్నది. ఇంకాను ఈ 4 సాంప్రదాయాల్లో మాత్రమే, అంటే రుద్ర సాంప్రదాయంలో కానీ, స్త్రీ సాంప్రదాయంలో కానీ, బ్రహ్మ సాంప్రదాయంలో కానీ, కుమార సాంప్రదాయంలో కానీ, ఈ 4 సాంప్రదాయాల్లో ఏదో ఒక సాంప్రదాయం పట్టుకుని శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి తప్పితే, ఎవరు పడితే వాళ్ళు చెప్పిన భగవద్గీతను అర్థం చేసుకుంటే మనము సరిగ్గా దాన్ని అర్థం చేసుకోలేము, జీవితాన్ని వృధా చేసుకున్న వాళ్ళని అవుతాము. ఇది మాత్రం మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. సో ఈ విషయంలో శ్రీల ప్రభుపాదుల వారు, ఇస్కాన్ వాళ్ళు ఇచ్చిన భగవద్గీతని మేమందరము దాన్ని యథాతథమైన భగవద్గీత, దాన్ని ఆయన యథాతథంగా రచించారు అన్న భావంతో దాన్ని మేము స్వీకరించి నలుగురికి పంచాలి అన్న ఉద్దేశంతో ఈ రకాల మాడ్యూల్స్ తయారు చేస్తున్నాం. ఎందుకు దాన్ని యథాతథం అన్నారు, అయితే ఎందుకు దాని పవిత్రత ఉంది, ఎందుకు దాని ఇంకో దానికి పవిత్రత లేదు అంటే, ఇది మరి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన దాన్ని ఎంతో భక్తితో రాసిన కావ్యము, ఎంతో భక్తితోని దాన్ని అనుభవించి దాని ప్రతి పదాన అర్థాన్ని రాశారు. భక్తితో చేసిన దానికి ఇంకా వేరొక దానికోసం చేసిన దానికి ఉన్న తేడా మనం అబ్జర్వ్ చేయాలి. ఎందువల్లంటే ఈ నాటికి కూడా చాలా మంది అన్నమాచార్య కీర్తనలు పాడుతున్నారు. అది మనకి అన్నమాచార్య కీర్తన రచించిన తర్వాత ఈ భూమి మీద ఎన్ని కీర్తనలు వచ్చి ఉంటాయి. అన్నమాచార్య కీర్తన పక్కన పెట్టండి, ఎన్ని కీర్తనలు రాలేదు, ఎన్ని సినిమాలు రాలేదు, ఎన్ని పాటలు రాలేదు. సినిమాలో వచ్చిన పాట 4 రోజులు నిలబడుతుంది, మహా అయితే ఏడాది, అయితే 10 సంవత్సరాలు నిలబడుతుంది. కానీ అన్నమాచార్య కీర్తన ఆనాటి నుంచి ఈనాటి దాకా నిలబడడానికి కారణం అది భక్తితో కూడిన పాట. అది రచించిన అన్నమయ్య అది భక్తిని సంపూర్ణంగా అనుభవించి రచించిన మాట. అందువలన ఈనాటి దాకా నిలబడింది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎన్నో పాటలు పాడారు, కానీ ఇవన్నీ కూడా అలా ఆయనలాగా ఎంతో మంది కూడా ఎన్నో పాటలు పాడారు. ఇవన్నీ కూడా కొంతకాలం నిలబడతాయి. ఏ పాట అయితే ఏదైతే పూర్తి సంపూర్ణ భక్తి భావనతో నిండి ఉన్నదో అది మాత్రమే నిలబడుతుంది. అట్లాగనే శాస్త్ర అర్థాన్ని కూడా ఎవరైతే అంత భక్తి భావనతో దాన్ని రచించారో, కొంతమంది శాస్త్రాన్ని సంస్కృతం నేర్చుకున్న ప్రతి ఒక్కరు కూడా భగవద్గీతకి అర్థం చెప్పాలి అని తపన పడుతుంటారు. అయితే వాళ్ళు పడే తపన భగవద్గీతని యథాతథంగా అర్థం చెప్దామనా, లేకపోతే నేను కూడా భగవద్గీతకి అర్థం చెప్పగలను అన్న భావనతోనా? ఆ నేను అన్న భావన ఉన్నంత కాలము కూడా అది నిలబడదు. ఇది నాది, నా కోసం, వేరొక ప్రక్రియ కోసం చేసిన పని ఏదైనా నిలబడదు. ఇది భగవంతుని ఆనందం కోసం మాత్రమే చేసే పని మాత్రమే కలకాలము నిలబడుతుంది, అది మాత్రమే మనకు ఉపయోగపడుతుంది. సో ఈ 4 సాంప్రదాయాల్లో భగవద్గీత గురించి, శాస్త్రం గురించి ఇంకా సంపూర్ణంగా చెబుతున్నారు అన్న భావంతోని మనం ముందుకు వెళ్ళాలి. అందువలన ఏదో ఒక సాంప్రదాయాన్ని పట్టుకుంటే మాత్రమే ఈ జన్మ మృత్యు జరా వ్యాధి చక్రాల సైకిల్ నుంచి బయటపడే అవకాశం ఉంది. బయటపడతామని కాదు, బయటపడే అవకాశం ఉంది.
అది అది ఎందులోంచి ఎప్పుడు బయటపడతాము? దాన్ని పట్టుకుని దాన్ని సంపూర్ణంగా అమలు చేసి ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే దాంట్లోంచి మనము బయటపడతాము. భగవద్గీతలోనే మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు, ఈ జ్ఞానాన్ని వేల మందిలో ఒకానొకడు దీన్ని అర్థం చేసుకుంటున్నాడు, అర్థం చేసుకున్న వాళ్ళు ఒకానొకడు నన్ను చేరుతున్నాడు. ఆ ఒకానొకడు మనం కావాలి, మీరు కావాలి, ప్రతి ఒక్కరు కావాలి. ఆ ఒకానొకడు మన ఇక్కడ క్లాసులో ఉన్న ప్రతి ఒక్కరు కావాలి అన్న తాపత్రయంతోనే ఈ క్లాసులు కండక్ట్ చేస్తున్నాము. అర్థమవుతుందమ్మా? సో దాన్ని మనం సంపూర్ణంగా శాస్త్రాన్ని ఉపయోగించుకోవాలి, టైంను ఉపయోగించుకోవాలి. సరే, సో జననం ఎలా సమస్య అవుతుంది, మరణం ఎలా సమస్య అవుతుంది, వృద్ధాప్యం ఎలా సమస్య అవుతుంది, వ్యాధి ఎలా సమస్య అవుతుంది, దీని గురించి కొంత మనం లాస్ట్ టైం చదువు నేర్చుకున్నాము. మరణం సమస్య అని అందరికీ తెలుసు, లేకపోతే అందరూ మరణించడానికి ముందు పరిగెత్తేవారు. కానీ ఈరోజు మరణం దగ్గర నుంచి దాగుంటున్నాం కాబట్టి ఒక సమస్య, దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే మరణం అన్న ఆలోచన వస్తేనే మనం మరణిస్తామన్న ఆలోచన వస్తేనే జనాలకి ఒంటి మీద తేళ్లు పాకుతాయి. కానీ ఈ విషయంలోని మళ్ళీ మనకి యక్షప్రశ్నలో ఒక సంభాషణ ఉంటుంది. మహాభారతంలో యక్షప్రశ్న సంఘటన మీకు తెలుసు. అందులో ఒక చోట యక్షుడి దగ్గరికి ధర్మరాజు తన 9 సోదరులు యక్షునితో బంధించబడితే మూర్ఛలో ఉంటే వాళ్ళు నేను విడిపించడానికి కొన్ని క్వశ్చన్లు అడుగుతాను అంటాడు. అందులో ధర్మరాజు యక్షుడు అడిగిన ఒకానొక క్వశ్చన్ ఏంటంటే, అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, ధర్మరాజు చెప్పిన సమాధానం, ప్రతి ఒక్కరూ కూడా మరణాన్ని చూస్తారు, కానీ తాను ఎప్పటికీ జీవించే ఉంటాను అన్న భావంలో బతికేస్తాడు. అది నా దాకా రాదు అన్న భావంలోనే బతికేస్తాడు. ఇది మరణం వస్తుంది అని తెలుసు, కానీ దాని కొరకు ఏమీ చేయడే. ఇది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, మనం కూడా మరణం గురించి చూస్తాము, శ్మశానం దాకా వెళ్తాము. దాన్ని ఏంటంటారు, దాన్ని శ్మశాన వైరాగ్యం అంటారు. ఆ రోజు మాత్రము మరణం గురించి మాట్లాడతారు, ఆ రోజు మరణం గురించి ఆలోచిస్తారు. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి భోజనం చేసిన తర్వాత మళ్ళీ మన మనసు సాంబార్ టేస్ట్కి వెళ్ళిపోయి ఇంకా అక్కడి నుంచి వేరే మార్గంలోకి వెళ్ళిపోతుంటారు. ఆ శ్మశాన వైరాగ్యంలో నిలబడి వైరాగ్యం తీసుకోవాలి అని నేను అనట్లేదు, దానికి సొల్యూషన్ ఏమిటి అనేది ఆలోచించాలి. ఇది తప్పదు కదా. అది మరణించే వరకు ఇష్టం వచ్చినట్టు బతుకుతాం అనుకోవడం ఒక పద్ధతి. ఈ రోజు ప్రతి సినిమా అలాగే చెప్తుంది, ఎలాగో చస్తావు, చచ్చిన దాని గురించి ఎందుకు ఆలోచిస్తూ ఉన్న జీవితాన్ని అనుభవించు అన్న టైప్ లో చెప్తున్నారు. అది కాదు మనం చేయాల్సింది. జీవిత కాలము కూడా ఆ మరణం గురించే బతకాలి. అది దానిని ఎట్లా స్వీకరించాలి? మళ్ళీ మనకి క్రింద క్లాస్ లో కూడా చెప్పుకున్నాం. విశ్వరూప అధ్యాయంలో వస్తుంది. శ్రీకృష్ణ భగవానుడి విశ్వరూప అధ్యాయంలోని అర్జునుడు కృష్ణుడి విశ్వరూపాన్ని చూస్తూ చెబుతాడు, కృష్ణ నీ నోటిలో నేను అగ్నిని చూస్తున్నాను, కాలాన్ని చూస్తున్నాను, అందులోకి ఋషులను నవ్వుతూ వెళుతున్నారు, రాక్షసులు భయంతో వెళుతున్నారు. వాళ్ళ జీవితాలను ఎలా ఎండ్ అవుతున్నాయో అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్ముడు చూపెడతాడు. కౌరవ సేన భయపడుతూ ఒకళ్ళ లోపలికి తోస్తే వెళుతున్నారు, నీ నోటిలోకి అగ్నిలో భస్మం అవుతున్నారు, కానీ మునులు స్వచ్ఛందంగా నవ్వుతూ వెళుతున్నారు. ఆ జ్ఞానం ఏమిటి, ఆ తేడా ఏమిటి, ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకోగలగాలి. అందువలన మరణం ఒక సమస్య. దానిని నుంచి బయటపడే మార్గం మనం ఎంచుకోలేకపోతే జీవిత కాలాన్ని వృధా చేసుకునే వాళ్ళమే అవుతాం. ఇది మనం తప్పించుకోలేని వృద్ధాప్యం సమస్య అనేది అందరికీ తెలిసిన విషయమే. అందులో మళ్ళీ ఎందుకంటే కొంత వయసు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ముందు జరిగిపోయిన కాలం గురించి ఆలోచిస్తూ, అరే ఆ రోజు పాత ఫోటోలు చూసుకుంటూ ఏడ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు, చూస్తూ ఏడ్చుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇవాళ రేపు మొత్తం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని ఒక నెల రోజులు హెయిర్ కలర్, బ్లాక్ కలర్ అమ్మడం మానేస్తే ఎంతమంది డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారో చెప్పండి. అది వృద్ధాప్యం. ఒక్క జుత్తు రంగు వేసుకుని నల్ల రంగు అమ్మడం ఆపేస్తే సగం మంది డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. అది తెలుపు రంగు వృద్ధాప్యానికి చిహ్నము. అది ఎందుకు చెప్తుంది మళ్ళీ దాని గురించి నచికేతుడి కథలో వస్తుంది. యమధర్మరాజుకి దీనికి సంభాషణలోని, నేను ప్రతిరోజు గుర్తు చేస్తున్నానే ఈ జన్మ ఎండ్ అవుతుందని, కానీ మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడే అంటాడు. మరణం గురించి మాట్లాడుతూ నేను ప్రతిరోజు గుర్తు చేస్తున్నాను,
అద్దం ముందు నిల్చున్న వాడికి జుత్తు రంగు మారుతున్నది ఒక 4 సంవత్సరం క్రితం తినగల గట్టి వస్తువు తింటుంటే పన్ను నొప్పి వస్తున్నది, 4 అడుగులు ఎక్కువ వేస్తే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, అయినా మరణం గురించి మనుషులు ఆలోచించట్లేదే. అడ్వర్టైజ్మెంట్ చూస్తే ఇవాళ రేపు ప్రతి ఒక్కరు కూడా 18 నుంచి 25 సంవత్సరాల బ్రాకెట్ లో ఉందామనే భావిస్తారు. అట్లా ఉండడం కోసమే ప్రతి అడ్వర్టైజ్మెంట్ కూడా మిమ్మల్ని పుష్ చేస్తుంది. ఇది ఈ ప్రోడక్ట్ కొంటే మీరు 25 సంవత్సరాల వాళ్ళ కింద కనబడతారు, అప్పుడు దాకా ఆంటీ అనోడ అక్క అని పిలుస్తాడు అని చెప్తుంది అడ్వర్టైజ్మెంట్స్. సో మనం దాని వలన మనము మన నిజమైన జీవితం ఏమిటి, మన జీవితం తాలూకు పర్పస్ ఏమిటి అని మర్చిపోతున్నాము. ఎప్పుడు కూడా గరుడ పురాణం టీవీలో చెప్పట్లేదు. ఆ టీవీలో చెప్పింది నిజమని మనం భ్రమిస్తున్నాం. అదే నిజమైన జీవితము, అదే ప్రపంచం అన్న భ్రమలో పడి అసలు సిసలైన కార్యం ఏమిటి, అసలు సిసలైన ధర్మం ఏమిటి, సనాతన ధర్మం ఏమిటి? ఈ సనాతన ధర్మం అన్న పదం మీనింగ్ కూడా ఇష్టం వచ్చినట్టు మార్చేశారు, అది వేరే విషయం. మన ధర్మం ఏమిటి, సనాతన ధర్మం ఏంటంటే జీవి యొక్క ధర్మము, జీవి యొక్క ఏకైక ధర్మము భగవంతుని సేవ. అది తప్పితే వేరొకటి లేదు, అది మాత్రమే ధర్మం. ధర్మము యొక్క మీనింగ్ ఏంటంటే మన కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఆఫ్ జీవ, మన సనాతన ధర్మాల్లో పాటించడం అంటే కేవలము భగవంతుని సేవ కోసం జీవితాన్ని ఉపయోగించుకోవడం, వెచ్చించుకోవడం. మిగతావన్నీ చేసుకోవాలి, మిగతా ఏది చేయకూడదు అనట్లేదు. భర్తకి సేవ చేయాలి, భార్యకి సేవ చేయాలి, పిల్లలకి సేవ చేయాలి, పెద్దవాళ్ళకి సేవ చేయాలి, చిన్నవాళ్ళకి సేవ చేయాలి. ఇది అంతా కూడా భగవంతుని ధర్మము, భగవంతుని సేవలో భాగము. ఏ పనైనా సరే, ఏ పనైనమ్మా, నేను ఈ పని చేయడం వలన భగవంతునికి సేవ చేయలేకపోతున్నాను, నేను ఈ ఉద్యోగం చేయడం వల్ల భగవంతునికి సేవ చేయలేకపోతున్నాను అనుకున్న ఉద్యోగం చేయడం వేస్ట్. ఈ అర్థమవుతుంది కదమ్మా, ఈ ఉద్యోగం చేయడం వల్ల నాకు ఇంత డబ్బు వస్తుంది, కానీ ఈ ఉద్యోగం చేయడం వల్ల నేను గొడ్డు చాకరీ చేయాల్సి వస్తుంది, గాడిద చాకరీ చేయాల్సి వస్తుంది అనుకున్నప్పుడు ఆ చాకరీ ఎన్ని కోట్లు సంపాదించగలుగుతున్నా సరే ఆ రోజు భగవంతుని సేవ చేయలేకపోతే అది ఆ రోజు జీవిత కాలాన్ని వృధా చేసిన వాళ్ళమే. ఎవ్రీ సెకండ్ ఆఫ్ లైఫ్, ప్రతి సెకండ్, ప్రతి క్షణము కూడా భగవంతుని సెంట్రిక్ గా గడపలేకపోతే, అంటే మీరు అడగచ్చు, సార్ నాకు ఒంట్లో బాగాలేదు, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, ఇందులో భగవంతుని సేవ ఏముంది? అర్థమవుతుందమ్మా, ఇందులో భగవంతుని సేవ ఏముంది? నేను హాస్పిటల్కి వెళ్ళి నా శరీరాన్ని బాగు చేసుకోవాలి, నేను లేకపోతే బతకలేను, మరి నేను పిల్లల్ని వాళ్ళని చూసుకోవాలి, పోషించుకోవాలి, ఇందులో భగవంతుని సేవ ఏముంది? కానీ ఎప్పుడైతే మీకు ఏదైనా ఒంట్లో బాగాలేదు, డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, భగవంతుడా నాకు నీ సేవ చేసుకోవడానికి నాకు ఈ ఆరోగ్యాన్ని ప్రసాదించి, లేకపోతే ఇది అవసరం లేదు, నీ సేవ చేసుకోవడానికి ఈ ఆరోగ్యాన్ని నేను ఉపయోగించుకోలేకపోతే నాకు ఈ ఆరోగ్యం అవసరం లేదు అన్న భావంలోకి వెళ్ళగలగాలి. అర్థమవుతుంది కదమ్మా? ప్రతిదీ కూడా ఇది మీరు ఒకరికి వండి పెడుతున్నారు అంటే, నేను నా భర్తకు వండి పెడుతున్నా ఆయన నేను వండిని తిని ఆయన భగవంతుని సేవ చేయడానికి నేను చేసిన ఈ వంట ఉపయోగపడాలి అన్న భావంతో చేయాలి. ఆయనకి వంకాయ కూర ఇష్టం కాబట్టి వంకాయ కూర చేశాను, ఆయనకి వంకాయ కూర చేసి నన్ను మెచ్చుకోవాలి అన్న భావంతో చేస్తే అది వేస్ట్. ఇదే మనకి త్రిగుణాల్లో మనకి నేర్పేది. త్రిగుణాల్లో ప్రతి పని కూడా, త్రిగుణాల్లో భగవద్గీతలో చెప్పేది ప్రతి కార్యము కూడా ఏ గుణంతో చేస్తున్నాము, ఏ గుణంతో చేస్తే దాని ఫలితం ఎట్లా ఉంటుంది, జీవితకాలాన్ని సత్వగుణంలో గడిపినవాడు సత్వగుణంలో మరణించిన వాడు ఎట్లా చేరుకుంటాడు, తమో గుణంలో గడిపినవాడు తమో గుణంతో మరణించిన వాడు తదుపరి జీవితం అనేది కూడా భగవద్గీత 14వ అధ్యాయంలో స్పష్టంగా రాసింది. మరణం గురించి చెప్తున్నప్పుడు భగవద్గీతలో చాలా చోట్ల మరణం గురించి మాట్లాడుకుంటూ వస్తారు భగవంతుడు. సో అలాగే వ్యాధి ఎట్లా సమస్య మనకు తెలుసు. అయితే మనం వ్యాధి వల్ల సమస్య అనేది ఎప్పుడు ఎట్లా స్వీకరించాలంటే, నాకు ఈ జబ్బు వల్ల సినిమా చూడలేకపోతున్నాను అని బాధపడితే వృధాయే, ఈ జబ్బు వల్ల నేను గుడికి వెళ్ళలేకపోతున్నాను, నాకు ఈ జబ్బు నన్ను నయం చేయించు అన్న స్థాయికి వెళ్ళగలిగినాడే వ్యాధి సమస్య, లేకపోతే వ్యాధిని కర్మ. జననం ఎందుకు సమస్య అన్నది మళ్ళీ మనకు భాగవతంలోని చాలా క్లియర్ గా కపిలముని దేవహూతి సంభాషణలోని కపిలముని రూపంలో భగవంతుడు వచ్చి దేవహూతి, తన తల్లి అయిన దేవహూతికి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నిజానికి ఈ రోజు అందులో 9 నెలలు మనిషి జీవితం ఎట్లా ఉంటుందో అది ఈనాడు సైన్స్ కూడా ఇంకా డిఫైన్ చేయనంత క్లియర్ గా 3వ స్కందంలోని భాగవతం 3వ స్కందంలో రచించి ఉంటుంది. 9 నెలలు తలకిందులుగా, మనం ఎంతసేపు తలకిందులుగా కూర్చోగలరండి ఎవరైనాను?
9 నెలలు తలకిందులుగా కూర్చుని తల్లి తినే ప్రతిదీ తినే ఆహారం టేస్ట్ కాదు, అది డైజెస్ట్ అయిన తర్వాత తల్లి తిన్న అది డైజెస్ట్ అయిన విషయాన్ని రకరకాల కారాలు రకరకాల టేస్టులతోని బాడీ అంతా సూదులు గుచ్చుతున్నట్టు గుచ్చుకుంటూ ఉంటుంది. దాన్ని అనుభవిస్తూ ఆత్మ ఘోషిస్తుంది, అందులో మన జైవాత్మ ఘోషిస్తుంది ఏమని, నేను బయటపడిన తర్వాత నీ సేవలో అని గడుపుతాను, నాకు మరో గర్భం లేకుండా చూడు తండ్రి, మరో గర్భశాల లేకుండా చూడు అని చెప్పారు అని భగవంతుని ప్రార్థిస్తుంది. కానీ బయటకు వచ్చిన నిమిషమే బయట ప్రపంచంతో వీడు ఎంత బాగున్నాడు అంత బాగున్నాడు, ఎంత చక్కగా ఉన్నాడు అంత చక్కగా ఉన్నాడు అని ముద్దులాడుతున్న దగ్గర నుంచి వాడు నేను నా శరీరము భావంలోకి వెళ్ళిపోయి అసలు సంగతి మర్చిపోతున్నాను. అందువల్ల నా జలనం కూడా సమస్యే. సో ఇక్కడ దాకా మనం డిస్కస్ చేసామమ్మా లాస్ట్ వీక్. సో ఇది చూసాము రకరకాల, ఈరోజు ఈ శాస్త్రాన్ని చెప్పడానికి రకరకాల మనుషులు తయారవుతున్నారు, రకరకాల వీళ్ళని మనము బాబాల కింద మాతాల కింద వాటిని పాటిస్తూ మనం అసలు, ఎందుకంటే ఈరోజు ఇప్పుడు ఎవరైనా లాస్ట్ వీక్ క్లాస్ లో కూడా డిస్కస్ చేసినాం, మీరు ఏ ప్రవచనానికి వెళ్ళినా సరే జీవించేది చావడానికి ఎవడో చెప్పట్లేదు. మీ ప్రవచనం చావు గురించి నేర్చుకోండి అంటే ఎవరు రారు. ఎందుకని ఈరోజు ప్రవచనం చెప్పిన వాళ్ళు కూడా, మంచి చెడు చెప్పేవాళ్ళు కూడా మీరు ఏది వినాలనుకుంటున్నారు అదే చెబుతున్నారు. మీరు జీవించాలని ఎవరు చెప్పట్లేదు, మీరు జీవిస్తున్న విధానమే రైట్ అన్న భావనలోకి వచ్చేసారు. ఒక పంతులు గారి దగ్గర పూజకి వెళ్ళి ఆయన ఒక పద్ధతి చెప్తారు, సార్ నాకు అంత టైం లేదండి, అయితే దానికి సూక్ష్మం ఆయన చెప్పేస్తున్నారు. ఆయన ఇది కాదు, నువ్వు ఇలా చెయ్యాలి, శాస్త్రం ఇలా చెప్పాలి అన్న భావన పోయి, ఎందుకంటే ఈ బేరం పోతుందేమో, చేసేవాళ్ళని ఎందుకు పాడు చేస్తున్నాను, ఈ మాత్రం కూడా చెయ్యరేమో అన్న స్థితికి జారిపోవడం వలన మనకి ఇంతమంది సూక్తులు చెప్పేవాళ్ళు రకరకాల భావాలు తయారయ్యారు. అందువలన ఇది మీరు శాస్త్రం నేర్చుకోవాలి, శాస్త్ర తాలూకా అధ్యయనం చేయాలి, దీని నుంచి బయటపడాలి అంటే మీరు ఎవరైనా నేను నీకు శాస్త్రం నేర్పుతానంటే మీరు అడగాల్సిన ప్రశ్న ఒకటే, ఈ 4 నుంచి నన్ను బయటపడే మార్గం మీరు చెప్పు. జనన మరణ వ్యాధి మరణ వృద్ధాప్యం నుంచి బయటపడే మార్గాన్ని మీరు నాకు చూపించగలరా, నా చేయి పట్టుకుని ఆ స్టేజ్కి తీసుకెళ్ళగలరా అన్న వ్యక్తుల దగ్గర మాత్రమే మీరు శాస్త్రాన్ని నేర్చుకోండి. సరే, సో దీనికి ఏం జరుగుతుంది? సో మరణం గురించి అన్ని మతాల్లో కూడా చెప్పింది ఒకటే మాట, మరణం అన్నది తప్పదు. మరణించిన తర్వాత మనిషి ఏమవుతాడు, ఏదో ఒకడవుతాడు. ఏమవుతాడు? బూడిదవుతాడు. బూడిద కాకపోతే పాతి పెడితే మలం అవుతాడు. జంతువులు పక్షులు భూమిలో ఉన్న క్రిమి కీటకాలు తిరిగి వదిలేసిన మలం అవుతుంది మన శరీరం. ఈ రోజు అప్పుడు దాకా దీనికి సెంట్లు పూసి పౌడర్లు పూసి రకరకాల ఎంతో ఖర్చు పెట్టిన శరీరము ఆత్మ వెళ్ళిపోయిన నిమిషమే కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. అరగంట కంటే ఇంట్లో ఉంచరు. మహా అయితే ఇవాళ రేపు ఐస్ పెట్టులో పెట్టి అమెరికా నుంచి ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు. అంతే తప్పితే ఆ తర్వాత మనం నాది అని ఎంతో అనురాగంతో చూసుకుంటున్న ఈ శరీరం ఆఖరి స్థితి ఏమిటంటే బూడిదవుతుంది, మలం అవుతుంది, లేదా భూమి అవుతుంది. సో దీని నుంచి బయటపడాలి అంటే శాస్త్రం మనకి నుంచి ఎట్లాగ మనం మార్గం ఎంచుకోవాలి. సో టేక్ దిస్ సీరియస్. సో మనకి ఉండే కష్టాలు 3 రకాలుగా విభజిస్తున్నారు. అంటే మనకుండే దుఃఖాల్లో మనకు నార్మల్గా ఉండే దుఃఖాల్ని మనం దుర్గాదేవి పట్టుకున్న త్రిశూలంలో 3 శూలాలు ఏమిటి అంటే ఆధ్యాత్మిక దుఃఖాలు, ఆది భౌతిక దుఃఖాలు, ఆది దైవిక దుఃఖాలు. ఇవి తప్పితే మనకి వేరొకటి దుఃఖాలు కాదు. ఈ దుఃఖాలు ఎట్లా వస్తున్నాయి? ఈ దుఃఖాల నుంచి మనము దుఃఖం లేని సంతోషం వైపు ఎట్లా వెళ్ళాలి అన్నది కూడా మళ్ళీ మనకి దుర్గాదేవే చెబుతుంది. సో మనకున్న దుఃఖాలని 3 రకాలుగా డివైడ్ చేస్తున్నారు. ఆధ్యాత్మిక అంటే శరీరము మనసుకి సంబంధించినవి. సో ఇటువంటి దుఃఖాలు ఏంటి చెప్పగలరా ఎవరైనా? ఆధ్యాత్మిక దుఃఖాలు అంటే ఎటువంటి వాటిని మనం ఆధ్యాత్మిక దుఃఖాలు అంటాము? మ్యూట్ లో ఉన్నారేమో. సరే, ఆధ్యాత్మిక సమస్యలు అంటే ఏమిటి? ఆది భౌతిక సమస్యలు అంటే ఏంటి? ఆది దైవిక సమస్యలు అంటే ఆధ్యాత్మిక సమస్యలు మనకు మనస్సు వచ్చే సమస్యలు.
ఇవన్నీ మనంతటా మనం కల్పించుకునే సమస్యలు. ఏమా మనంతటా మనం కల్పించుకునే సమస్యలు ఏమిటి? ఇందాక చెప్పినట్టు కొంచెం 2 తెల్ల వెంట్రుకలు వస్తే కనబడితే డిప్రెషన్లోకి వెళ్తాం. అది మనంతటా మనం క్రియేట్ చేసుకున్న సమస్య. నన్ను చూసి ఎవరు ఏమనుకుంటున్నారో, వాళ్ళు ఏమనుకుంటున్నారో మనకు తెలియదు, కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారో అన్నది మన సమస్య. కొత్త చీర కొనుక్కుని దాన్ని ఎవరైనా పొగడలేదనుకోండి, అది సమస్య. లేదా ఎంతో కష్టపడి కొనుక్కున్న చీర మనం ఫంక్షన్లోకి వెళ్ళి అదే చీరతో ఒక మనిషి ఎదురైతే అది మరీ పెద్ద సమస్య. ఇంటికి వెళ్ళి మార్చుకునేంత వరకు వెళ్ళిపోతుంది ఆ సమస్య. ఎందుకు ఇవన్నీ కూడా మనంతటా మనం క్రియేట్ చేసుకున్న సమస్య. అందరూ నా గురించి ఏమనుకుంటారు, ఎవరు అర్థం చేసుకోరు. ఇది ఒక పెద్ద సమస్య. అందరూ కూడా జీవితంలోని అర్థం చేసుకోవాలి. తను ఒక్కడే చలనము, మిగతావన్నీ చలనమైన వస్తువులుగా ట్రీట్ చేస్తుంటారు. మిగతా వాటన్నిటిని చైతన్యం లేని మనిషి, చైతన్యం లేదు, నేను ఒక్కడనే తెలివైన వాడిని, నేను చేసేదే రైట్ ఏమండి. సో దీనికి మళ్ళీ మన త్రిగుణాల్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఒక వ్యక్తి ఒక విధంగా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు. మనం ఎప్పుడైనా ఒక వ్యక్తి మనల్ని ఏమైనా అన్నాడు అనుకోండి, వాడు ఎందుకు అలా అన్నాడు కంటే వాడిని ఏం ప్రేరేపించిన వాడిని ఎందుకు అలా అనడానికి అనే కంటే వాడు నన్ను ఎందుకు అన్నాడే మనకి ఎక్కువ బాధ వస్తుంది. మనం దానికి రియాక్ట్ అవుతున్నాం. ఇవన్నీ ఆధ్యాత్మిక సమస్యలు, అంటే భౌతిక సమస్యలు, బయట నుంచి వచ్చే సమస్యలు. అంటే భౌతిక ప్రపంచంలో ఉండే వల్ల మనలో మనకి వచ్చే మనంతటా మనము స్వీకరిస్తున్న సమస్యలు మనం ఎంత స్వీకరిస్తే అంతవరకే అది మనం దుఃఖపెట్టాలి. మనం అక్కడ గీత గీసి దాన్ని ఆపగలగాలి. ఇంకా ఎటువంటి సమస్యలు, నేను సరి అని నిరూపించుకోవడానికి నాకు 100 కారణాలు ఉంటాయి. నేను చెప్పింది రైట్, నేను చెప్పాను అది కరెక్ట్ అని చెప్పు, అది మనల్ని మనం నిరూపించుకోవడానికి ప్రతిసారి 100 కారణాలు ఉంటాయి. ఆ కారణాలు వెతుక్కుంటూ అందులో ఏదైనా ఒక కారణం వర్క్ అవ్వలేదనుకోండి, మళ్ళీ అదొక సమస్య, మన దుఃఖంలో తీసుకెళ్ళేది. ఈసారి ధృతరాష్ట్రుడు చెప్పిన మొదటి శ్లోకం అర్థం కూడా అదే. సమస్య ఎంత ధర్మక్షేత్ర కురుక్షేత్రంలో కౌరవులు గెలిచేయాలి, అందుకు దాన్ని ఆయన ధర్మక్షేత్రం కురుక్షేత్రం పెట్టారు. అందుకని నేను జీవిత కాలంలోని ఎస్టాబ్లిష్ చేసుకున్న ఫ్యాక్ట్ ఏంటి, దుర్యోధనుడు రాజు, అది గెలిచిపోయాలి. అందుకది కురుక్షేత్రము, అది ధర్మక్షేత్రము, అక్కడైనా వాడు గెలిచేస్తే నేను చేసిందంతా రైటే. ఏనాడైతే యుద్ధంలో ధర్మక్షేత్రంలో గెలిచేస్తాడో, దుర్యోధనుడు గెలిచేస్తే అది ధర్మక్షేత్రము కాబట్టి దుర్యోధనుడు గెలిచాడని కాదు, అక్కడ తప్పు జరగదు. అటువంటి చోట నేను గెలిచేస్తే మొత్తం అంతా రైటే. ఇది మనం పొలిటీషియన్స్ అందరిలోని చూస్తుంటాము. ఒక ఎలక్షన్ లో నేను గెలిస్తే నా జీవితకాలం కరెక్టే, ఎందుకంటే నాకు మ్యాండేట్ వచ్చేసింది, ఇక నేనేం చేస్తున్నా పర్వాలేదు. అంటే నేను నిరూపించుకోవడానికి మనము ఎంతటి దీనికైనా వెళుతాము. ఇదంతా కూడా వృధా చేసుకుంటున్న జీవితము. ఇంకా మానవ సంబంధాల సమస్య, ఎవరు నా మాట వినరు, వేరే దారులు లేక వేరు మార్గాలు వెతుక్కుంటూ ఉంటాము. నిజానికి అమెరికా మనము ఎంతో అభివృద్ధి చెందిన దేశం అనుకుంటాము, అక్కడ కూడా 100కి 33%, అంటే 3లో 1 ఏదో సందర్భంగా డిప్రెషన్కి వెళ్ళిన వాళ్ళే. అవుతుందమ్మా, డిప్రెషన్కి వెళ్తుంది, ఏదో ఒక మానసిక వైద్యం, ఏదో ఒక మాత్ర, డిప్రెషన్ కోసం మందులు వేసుకోవాల్సింది కనీసం 3లో 1 జీవిత కాలంలో వేసుకుంటున్నారు. అటువంటి స్థితికి మన టెక్నాలజీ మనం తీసుకొచ్చేస్తాం. దీనిని ఎందుకని శాస్త్ర జ్ఞానాన్ని పక్కన పెట్టి మనం మిగతా జ్ఞానంతో జీవిత కాలాన్ని సుఖం వెతుక్కోవడం వలన, వైజ్ఞానికంగా సంతోషాన్ని వెతుక్కోవడం వలన. ఎందుకంటే ఇవాళ మీరు చూస్తే కాన్వెంట్స్ ముందు చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. పెద్ద బోర్డులు పెడుతున్నారు, చిన్న చిన్న పిల్లల ఫోటోలు వేసి, వీళ్ళు మా ఎల్కేజీ టాపర్స్, మీరు యూకేజీ టాపర్స్. ఎల్కేజీ టాపర్ని యూకేజీ టాపర్ని కూడా ఫోటో పెట్టేసి స్కూల్ ముందు పెట్టేస్తే వాడు జీవిత కాలంలో నా జీవితం అంతా నేను గెలవాలి అన్న భావంలో బతికేస్తున్నాడు. వాడు ఏ నిమిషం అయితే 5వ క్లాస్లో సరైన మార్కులు రావో, సరైన మార్కులు అంటే టాప్ 3లో ఫోటో స్టేజ్, ఆ ఫోటో ఆడు ఫ్లెక్సీ మీదకి వెళ్ళలేదో ఆ నిమిషం వాడు 5వ క్లాస్లోనే డిప్రెషన్కి వెళ్ళిపోతున్నాడు. మొన్న వచ్చి హైదరాబాద్లో ఒక స్కూల్లోని వాడు 5వ క్లాస్ లీడర్ అవ్వలేదని చెప్పి అదే స్కూల్ బిల్డింగ్ మీదకి వెళ్ళి దూకేశాడు. 5వ క్లాస్లో వాడు క్లాస్ లీడర్ అవ్వలేకపోయాడు. ఎందుకంటే వాడి జీవిత కాలంలోని ప్రతి ఒక్కడు చిన్నప్పటి నుంచి వాడు చేసే ప్రతిదీ పొగుడుతూనే వస్తున్నారు.
ఇప్పుడైతే వాడు 5వ క్లాసులోని నేను ఓటమిని ఎరగని వ్యక్తిని, నేను అసలు ఓటమిని చూడలేను, చూడకూడదు, చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మిగతాది తెలియదు. నిన్న మొన్న చూస్తున్నాము, 6 సంవత్సరాలు ప్రేమించిన వాడు 3 సంవత్సరాలు కలిసి కాపురం చేయలేక విడిపోయిన సెలబ్రిటీస్ మనం చూస్తున్నాం. ఎందువలన ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? ఈ జ్ఞానము లేకపోవడం వలనే, ఈ శాస్త్ర జ్ఞానము లేకపోవడం వలనే, భగవంతుని జీవించలేకపోవడం వలనే. ఆధ్యాత్మిక చింతన అన్నది 1వ క్లాస్ నుంచి, 5 ఏళ్ల బాలుడి నుంచి ఆధ్యాత్మిక చింతన అవసరము అని చెప్పి భాగవతం ప్రహ్లాదులు చెప్తారు. ఎప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కూర్చోబెట్టి, ఆడుకుంటున్న వ్యక్తులు కూర్చోబెట్టి, ఎందుకు ఇలా టైం వృధా చేస్తున్నారు మీరు, మనిషి అన్నవాడు చనిపోతాడు, ఇదంతా మనం విష్ణు సేవలోకే మనం జీవితాన్ని ఉపయోగించుకోవాలి అంటే, అప్పుడు ప్రహ్లాదుని ఫ్రెండ్స్ అడుగుతారు, ఎప్పుడు మొదలు పెట్టుకోవాలంటే 5 సంవత్సరాల వ్యక్తి నుంచి ఆధ్యాత్మిక చింతన మొదలు పెట్టాలి అని చెప్తాడు ప్రహ్లాదు. అటువంటి వ్యక్తి 5వ క్లాస్కి వచ్చిన తర్వాత వాడు క్లాస్ లీడర్ అయితేనంటే అవ్వకపోతుంది అన్న భావంలోకి రాగలుగుతాడు. అది లేక మనము చిన్న సమస్యలని, ఎదుర్కోవాల్సిన సమస్యల్ని కాదు, అసలు సమస్య కాని విషయాన్ని సమస్యగా స్వీకరించి సతమతం అయిపోతున్నాము. లాస్ట్ వీక్ క్లాస్ లో ఒక డిస్కస్ చేసుకున్నాం. కాఫీ డే యజమాని 1000 కోట్లు పైనుంచి 1000 కోట్ల కింద క్లబ్కి వచ్చాడు. ఆ 1000 కోట్ల కింద క్లబ్కి వచ్చింది తట్టుకోలేక 1000 కోట్ల ఆస్తిని వదిలేసి బ్రిడ్జ్ మించి దూకేశాడు. సో మీరు న్యూస్ పేపర్స్ లో చూస్తే చాలా మటుకు కూడా మన ఈ రైతుల ఆత్మహత్యలకు వచ్చి చూస్తే చాలా మటుకు ఆడవాళ్ళ కంటే మగవాళ్ళే ఎక్కువ ఉంటారు. నిజానికి వాళ్ళకి ఏంటంటే ఆ బ్రేకింగ్ తెలియదు, ఆ బ్రేక్ పాయింట్ తెలియదు, వాళ్ళ అహంకారం ఒప్పుకోలేదు, సమస్య ఈ చిన్న ఓటమని తెలియక దాన్ని ఎట్లా స్వీకరించాలో తెలియక చనిపోతుంటారు. కానీ మళ్ళీ మన ఆధ్యాత్మిక చింతన కోసం చూస్తే మగవాళ్ళ కంటే ఆడవాళ్ళే ఎక్కువ కూర్చుంటారు. ఒక సత్యనారాయణ వ్రతం అవుతుంది అంటే ఆడవాళ్ళందరూ బయట లోపల కూర్చుంటారు, మగవాళ్ళందరూ బయట రియల్ ఎస్టేట్ డిస్కస్ చేస్తుంటారు. ఇది చాలా బాధాకరమైన విషయం. అందరికీ నిన్న మరి ఇప్పుడు నవరాత్రులు అవుతున్నాయి, మీరు ఏ ఫంక్షన్ లో చూడండి అందరూ ఆడవాళ్లే కనబడుతున్నారు. మరి ఇవాళ రేపు నవరాత్రి సెలబ్రేషన్స్ కూడా రోజుకో కలర్ చీర మీద ప్రాధాన్యం వచ్చి అలాగ వస్తున్నారేమో, అది కూడా ఈ రోజు ఈ రంగు షర్ట్ వేసుకోవాలని చెప్తే వాళ్ళు వచ్చేవారేమో, అది వేరే విషయం. బట్ ఎక్కడొస్తుందంటే కనీసం ఈ ఆధ్యాత్మిక చింతన ఉండడం వలన కొంత సమస్యని ఎదుర్కొనగల శక్తి వస్తుంది. అంటే సమస్యని ఇది సమస్య స్వీకరించుకోగల శక్తి వస్తుంది. ఇది మనకుండే సమస్య. సో దుర్గాదేవి మనకి 3 రకాల సమస్యల్ని క్రియేట్ చేస్తుంది. ఎందువలన? ఒకే ఒక కారణము, వీటి వలన వీడు భగవంతుని దగ్గరికి వెళ్ళాలి. ఈ సమస్యకి పరిష్కారము ఆధ్యాత్మిక చింతనలో మాత్రమే దొరుకుతుంది. సో అలాగే ఆది భౌతిక, దీనికంటే మించిన సమస్యలు ఇవి. ఇప్పుడు మనకు వచ్చిన సమస్యలు ఆది భౌతిక అంటే చుట్టూరు ఉండేవాళ్ళు క్రియేట్ చేసే సమస్యలు. ఏమిటండి, ఇంకా మీరు కొత్త కారు కొనలేదా? ఏంటి మీ వాడు అమెరికా వెళ్ళలేదా? ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. వెళ్ళిన వాడు ఆ ఊర్లో ఉన్నాడా, ఈ ఊర్లో లేడా, అక్కడ ఎంత ఇస్తున్నారు, ఇక్కడ ఎంత ఇస్తున్నారు, ఇక్కడ నుంచి మనకి బయట వాళ్ళు. ఈ ఆది భౌతిక సమస్యలు కేవలం వేరొక జీవి వల్లే కాదు, వేరొక మనిషి వల్లే కాదు, వేరొక జీవి వల్ల కూడా వచ్చేవి ఆది భౌతిక సమస్యలు అంటారు. ఈ సమస్యలు ఏంటి, ఎట్లా ఉంటాయి, మీరు ఎంత సేవ్ చేస్తున్నారు? ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు చాలా ఎక్కువ సమస్యలు క్రియేట్ చేస్తారు. సలహా పేరిట సమస్య క్రియేట్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. నీకంటే నేను చక్కగా ఆలోచించగలను అన్న భావనలో ఉండేవాడు. అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నామంటే దీని వలన మనము సతమతం అవ్వాల్సిన అవసరం లేదు. మన అసలు సమస్య వేరొకటి ఉంది. మన అసలు సమస్య ఏంటి? జన్మ మృత్యు జరా చక్రం బయట నుంచి పడాలి. అది వదిలేసి వీటిని మనము సమస్యలుగా పట్టించుకుంటూ మన జీవిత కాలాన్ని వృధా చేసుకుంటున్నాము. ఎప్పుడైతే ఇవన్నీ మనకు అర్థమవుతాయో మనం వీటి గురించి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఒక సలహా ఇస్తే నమస్కారం పెట్టి చాలా బాగుంది అని చెప్పి మన పని మనం చేసుకోగలగాలి. ఎవరైనా అడగండి, మీరు ఫస్ట్ ఎవరైనా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అడిగండి. ఎవరు కూడా మాకేం ప్రాబ్లమ్స్ లేవండి. ఒక గంట తర్వాత మాట్లాడేసరికి మొత్తం బయటకు వస్తాయి. అందులో సగం సమస్యలు లేకపోయినా సమస్యలు అన్ని బయటకు వస్తాయి.
మళ్ళీ ఈ ఇద్దరు వ్యక్తులు సమస్యల గురించి ఎందుకు మాట్లాడుకుంటారంటే వాడి సమస్యల కంటే నా సమస్యలు తక్కువ అని భుజం మీద తట్టుకోవడానికి సమస్యలు డిస్కస్ చేస్తారు. అదొక రకమైన సాటిస్ఫాక్షన్ తెచ్చుకోవడానికి అవతల సమస్యలు డిస్కస్ చేస్తూ ఉంటారు. అర్థమవుతుందమ్మా? ఎందుకంటే ఇవన్నీ చెప్తున్నామంటే మనం మెంటల్ సెక్యూరిటీ ఎక్కడ పెట్టాలి, ఈ రోజు మనం మెంటల్ సెక్యూరిటీని ఎక్కడ పెడుతున్నాము, మన ఆనందాన్ని ఎక్కడ పెడుతున్నాము, మన ఆనందాన్ని ఎక్కడ వెతుక్కోవాలి, ఎక్కడ తెచ్చుకోవాలి, ఎక్కడ దాన్ని నింపుకోవాలి. సో మళ్ళీ మనం ముందుకు వెళ్తున్న కొద్దీ ఇంద్రియాలని, ఇవన్నీ ఇంద్రియానందంతో వచ్చిన విషయాలు, ఈ ఇంద్రియాల్ని ఎటువంటి ఆనందంతో నింపాలి? అమ్మా ఏ సమస్య లేదు అనుకుంటే కిటికీ తీస్తే కనీసం దోమల సమస్య అయినా ఉంటుంది. అమ్మా ఇవన్నీ కూడా ఆది భౌతిక సమస్య, ఇంకా ఆది దైవిక సమస్యలు. ఇవి మన చేతిలో లేని సమస్య. మనకి భూకంపాలని కానీ తుఫానులని కానీ ఇవి ఎలాగో ఉన్నాయి. ఇవి మన చేతిలో లేనివి. ఇవి ఆది దైవిక సమస్యలు అంటారు. సో మనకి దుర్గాదేవి ఆమె త్రిశూలంతో ఏదో ఒక సమస్య ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది. ఈ సమస్య లేకపోతే అది, ఆ సమస్య లేకపోతే ఇది, ఏది లేకపోతే 3 సమస్యల్లో ఏదో ఒకటి ఎప్పుడు వస్తూనే ఉంటుంది. మూడిట్లో సులభమైన సమస్య ఏంటి? ఫస్ట్ది అది ఆధ్యాత్మిక. మనలో మనం ఏ సమస్య లేకపోయినా బాధపడిపోవడం, కొని తెచ్చుకున్న సమస్యలు. ఎప్పుడు దాకా ఈ సమస్యలు వస్తాయి? మనము దేవుని సన్నిధిలోకి వెళ్ళేంత వరకు ఈ సమస్యలు వస్తూనే ఉంటాయి. అందుకోసము దుర్గాదేవి మనకి చేసే ఒక గొప్ప ఉపకారం ఏమిటి అంటే ఈ 3 శూలాలతోని ఏదో ఒక సమస్య ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది. అది భౌతిక ప్రపంచం తాలూకా లక్షణం. అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే నేను సమస్యలు లేకుండా భూమి మీద జీవిద్దాము అనుకోవడం అన్నది కుదరదు. అట్లాగా ఉందాం అనుకున్న వాళ్ళే రావణాసురుడు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, వీళ్ళందరూ తపస్సు చేసి అటువంటి వరాలను కోరుకున్నారు. జన్మని ఏంటి జీవితకాలం సమస్యలు లేకుండా, చావు సమస్య దాన్ని జయించి నేను హ్యాపీగా బతికేద్దాము అనే భావంతో బతికిన వాళ్ళు. కానీ వాళ్ళు కూడా ఆ చివరి క్షణంలోని వాళ్ళు కూడా దైవుని జయించలేకపోయారు. ఎందుకంటే ఇవన్నీ భౌతిక ప్రపంచం తాలూకా లక్షణాలు. మరి భౌతిక ప్రపంచం తాలూకా లక్షణాలు అయితే భౌతిక ప్రపంచంలో ఆనందాన్ని ఎట్లా వెతుక్కోవాలి? శాశ్వతమైన ఆనందం కోసం శాశ్వత సంతోష మార్గము ఒకటి ఉన్నదా? ఇది మనం కొన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. శాస్త్ర ప్రకారము మనము భూమి మీదకి ఎందుకు వచ్చాము? శాస్త్రం ప్రకారము మనము ఈ జన్మ ఎందుకు ఎత్తాము? ఈ జన్మ తాలూకు లక్షణం ఏమిటి? జన్మ తాలూకు లక్ష్యం ఏమిటి? లక్షణము ఇది, లక్ష్యము మాత్రము భగవంతుని చేరుకోవడము. ఈ లక్షణాల్లోనే మనం కొట్టుమిట్టలాడుతూ లక్ష్యాన్ని వదిలేస్తున్నాము. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మనం ఆనందం కోసం ఎందుకు వెతుకుతున్నాం? ఒక చక్కటి బొమ్మ చూస్తే ఆనందం వస్తుంది, ఒక చక్కటి విగ్రహాన్ని చూస్తే ఆనందం వస్తుంది, ఏదైనా ఒక మంచి అందమైన విషయం ఏమైనా చూసినా ఆనందం వస్తుంది. ఎందుకంటే మనము ఆ అందమైనది ఒకానొక నాడు అనుభవించాము, దానికోసం వెతుకుతున్నాము. ఒక అందమైన బొమ్మ చూస్తే ఆనందం వస్తుంది, ఎందుకంటే ఒక అందమైన దైవ స్వరూపాన్ని మనం ఈ జన్మకు ముందు భగవంతుని సన్నిధిలో ఒకసారి భగవంతుని చూసినప్పుడు మనం ఆ ఆనందాన్ని అనుభవించాము. మళ్ళీ ఆ ఆనందం కోసం వెతుకుతూ ఈ బొమ్మ చాలా అందంగా ఉంది, ఇందులో మళ్ళీ మనకు ఆ భగవంతుడు ఉన్నాడా అన్న భావన మనకు తెలియకుండా ఆ ఆనందాన్ని వెతుకుతూ ఆ ఆనందం కోసము ఒక బొమ్మనో, ఒక మంచి వ్యక్తినో, ఒక మంచి విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు వస్తుంది ఆనందం. అయితే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, ఈ ఆనందం ఎందుకు వస్తుందంటే ఒకానొకప్పుడు ఆ సంపూర్ణ శాశ్వత ఆనందాన్ని చూసాము కాబట్టి మనకి ఆనందం వస్తుంది. అయితే ఈనాడు ఆ శాశ్వత ఆనందం నుంచి ఏంటి మనల్ని దూరం చేసింది? 4 యుగాల్లోని సత్యయుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం అయిపోయి కలియుగంలో ఉన్నాము. మీ అందరికీ తెలిసిన విషయము. ఒకసారి 4 యుగాలు అయిపోయిన తర్వాత ప్రళయం వస్తుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇలాగ జన్మలు ఎత్తుతూ మనము ఈనాడు కలియుగంలోని 500 సంవత్సరాలు 5000 సంవత్సరాల తర్వాత ఇక్కడ కూర్చుని ఉన్నాము. అసలు మన జర్నీ ఎక్కడ స్టార్ట్ అయ్యింది? మళ్ళీ మన జర్నీ ఆ స్థానానికి వెళ్ళాలి అంటే మనం ఇందాక చెప్పినట్టు ఆ శాశ్వత ఆనంద స్థానాన్ని నేను మళ్ళీ తెచ్చుకోవాలి అంటే ఏం చెయ్యాలి? ఎందుకు నేను ఆ శాశ్వత ఆనంద స్థానం నుంచి బయటకు వచ్చేసాను? దీనికోసం మనము
దుర్గాదేవిని పూజించాలి. ఆ దుర్గాదేవి మనల్ని భగవంతుని దగ్గరికి తీసుకెళ్లే మార్గం చూపిస్తుంది. అవుతుంది కదమ్మా. కానీ మనం ఏం చేస్తున్నాము, దీనికోసము సైన్స్ శాస్త్రం జ్ఞానంలోని ఈ ఆనందం కోసము వెతకడం మొదలు పెడుతున్నాము. ఎప్పుడైతే మనం సైన్స్ లో దీనికోసం ఆనందం వెతకడం మొదలు పెడుతున్నామో, సైన్స్ మరిన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసింది తప్పితే, అంటే మరింత ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసింది అనేకంటే ఆనందానికి మరింత దూరం చేస్తుంది తప్పితే మనల్ని శాశ్వత ఆనందానికి దగ్గర చేయటం లేదు. ఇంకో విధంగా చెప్పాలంటే, సైన్స్ ని నమ్ముకోనప్పుడు మనిషి 24 గంటల్లో 20 గంటల ఆనందంగా ఉంటే, ఇప్పుడు 24 గంటల్లో 4-5 గంటల ఆనందంతో ఉంటున్నామేమో. ఆ 4-5 గంటల ఆనందం కోసమే మిగతా 20 గంటలు బతుకుతూ, ఆ 4-5 గంటల ఆనందం కోసం వెతుకుతూ, చిన్న చిన్న ఆనందాల కోసం వెతకడం ఎక్కువైపోయింది. క్షణిక ఆనందాల కోసం వెతకడం ఎక్కువైపోయింది. అది అంటే ఒక సినిమా చూసి ఆనందం పొందాలనో, ఒక సీరియల్ చూసి ఆనందం పొందాలనో, ఒక చిన్న మాత్ర వేసుకుని ఆనందం పొందాలనో, ఒక పర్టికులర్ తిని ఆనందం పొందాలేమో అన్న ఆనందంలోకి వెళ్ళిపోతూ మనల్ని సైన్స్ ఆ మార్గంలోకి డైవర్ట్ చేసుకు వెళ్ళిపోయింది. ఇవాళ రేపు ఇక్కడ ఇంకా పర్వాలేదు, ఇండియాలోని, అమెరికాలోని మీరు చూస్తే వెస్ట్రన్ ప్రపంచంలోని టమాటోస్ కూడా అవి వాటిని జెనెటికలీ మోడిఫై చేసేస్తారు. మీలో ఎవరైనా అమెరికా వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటే మీరు ఒకటి అబ్జర్వ్ చేసి ఉంటారు. ఒక షాపులో ఉండే టమాటాలు అన్ని కూడా ఒకే సైజులో ఉంటాయి. మనకి ఇక్కడ షాపులో అలా దొరకవు. కానీ అక్కడ మీరు ఒక ఫామ్ లో ఒక చెట్టుకు కాసినవి చూస్తే ఒక కొమ్మకు కాసిన టమాటాలు అన్ని కూడా ఒకే సైజులో ఉంటాయి. ఆ టమాటా కూడా ఎంతో షైన్, ఇక్కడ దాని ఎంత మీరు నిజానికి ఆ టమాటా తీసి కింద కొడితే బౌన్స్ అవుతుంది కూడా. ఇక్కడైతే పగిలిపోయే పడుతుందేమో, అది బౌన్స్ అవుతుంది. ఎందువల్లంటే ఆ టమాటో సెల్ని, టమాటో విత్తనాన్ని జెనెటికల్ మాడిఫై చేసేసారు. ఏం చేశారు, ఆ షైన్ కావాలి, దానికి నిగనిగలాడుతున్నట్టు నిలకడనత్వం కావాలి అంటే ఆ స్కిన్కి ఏం చేశారంటే స్కిన్ ని తీసుకొచ్చి టమాటా విత్తనంలో కలిపారు. ఆ DNA దగ్గర విత్తనాన్ని మాడిఫై చేసుకోవచ్చు. అర్థమవుతుందండి. ఎందుకని? సేల్స్ పెంచడం కోసం. వాటిని ఒకే సైజులో ఎందుకు ఉండాలి? ప్యాకింగ్ ఈజీ అవడం కోసం. ఇప్పుడు ఇందులో దైవ చింతన ఎక్కడుంది? ఇటువంటి ఆహారాన్ని తిని మనకి దైవ చింతన రావాలంటే ఎక్కడ వస్తుంది? ఇది మళ్ళీ మనం త్రిగుణాల్లో చదువుతాం. ఎటువంటి ఆహారం మన దైవ చింతన వస్తుంది, ఎటువంటి ఆహారం మన దైవ చింతనకు దూరం చేస్తుంది. శాస్త్రం, విజ్ఞాన శాస్త్రం మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తుంది? మనము ఆధ్యాత్మిక చింతనని వైజ్ఞానిక శాస్త్రంలో వెతకలేము. ఆధ్యాత్మిక చింతన కేవలము మన భారతదేశంలో ఉన్న ఈ శాస్త్ర జ్ఞానంలో మాత్రమే దొరుకుతుంది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకొచ్చాను. అలా ఈ రోజు మనం తీసుకుంటున్న పాల ప్యాకెట్లోని ఎంత, ఈ రోజు కాఫీ తాగడానికి ఒక ప్యాకెట్ పాలు కొనుక్కుంటే ఆ పాలు ఎప్పుడు యాక్చువల్ గా జంతువు నుంచి పితకబడ్డాయో చెప్పగలరా ఎవరైనా? మనం పాల ప్యాకెట్ ఇచ్చినవాడు ఆడ గంట ముందు పితికేడన్న భావనలో బతుకుతున్నాం. కనీసం 2-3 డేస్ ముందు పితికిన పాలు మనం ఈరోజు కాఫీగా తాగుతున్నాం. మరి 2-3 రోజులు ఉండాలంటే ఏం చేయాలి? 2-3 రోజులు ఉండాలంటే ఏం చేయాలి? దాన్ని ప్రాసెస్ చేసేయాలి. ప్రాసెస్ చేసేస్తారు. పాస్చరైజేషన్ పేరుతో ప్రాసెస్ చేస్తున్నారు. అది 2-3 రోజులు నిల్వ ఉండాలి అంటే పాస్చరైజ్ చేయాలి. పాస్చరైజ్ చేయడంలో దాంట్లో విటమిన్ డి మనకి వచ్చే లక్షణం పోతుంది. ఇవాళ రేపు ప్రతి ఒక్కరికి కూడా విటమిన్ డి డిఫిషియన్సీ వచ్చేస్తుంది. ఎందువల్లంటే మీరు ఇళ్లలో ఉంటున్నారు. ఇళ్లలో ఉంటుంది తక్కువ, కరెక్ట్ కాదనట్లేదు. బేసిక్ ఇంగ్రీడియంట్స్ లో పాస్చరైజేషన్ చేస్తూ దాన్ని తీసేది. సో ఎప్పుడు ఇదంతా కూడా అమెరికన్ సైన్స్, మీరు ఎక్కడైనా గూగుల్లో వెతికితే అన్నీ మీకు తెలుస్తాయి. సో పాస్చరైజ్ చేయడం గవర్నమెంట్ ఏం చేసింది, కంపెనీస్ ఏం చేసింది, నిల్వ కోసం పాస్చరైజ్ చేసింది. గవర్నమెంట్ ఏం చేసిందంటే మీరు ఇలా పాస్చరైజ్ చేసేస్తే విటమిన్ డి పోతుంది పాలల్లోని, మీరు ఇలా ప్రాబ్లం కదా అంటే వీళ్ళు ఏం చేశారు, విటమిన్ డిని యాడ్ చేయడం మొదలుపెట్టారు. ఫోర్టిఫికేషన్ చేయడం మొదలుపెట్టారు. ఫోర్టిఫికేషన్ ఆఫ్ విటమిన్ డి ఏం చేస్తున్నారు, విటమిన్ డి పౌడర్ తీసుకొచ్చి కొని పెడుతున్నారు. విటమిన్ డి పౌడర్ ఎక్కడి నుంచి వస్తుంది? విటమిన్ డి పౌడర్ ఎక్కడి నుంచి వస్తుంది? యానిమల్ బోన్ నుంచి వస్తుంది. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు పాలల్లో కలిపేసి దీన్ని మనం వెజిటేరియన్ పాల కింద వాడేస్తున్నాం. మరి ఇటువంటిది
ప్రతి చర్య కూడా వైజ్ఞానిక శాస్త్రం మనల్ని ఎక్కడ తీసుకెళ్తుందంటే ఎక్కువగా క్యాపిటలిజం వైపు తీసుకెళ్తుంది. సైన్స్ ఈజ్ డ్రివన్ బై క్యాపిటలిజం. ఆర్థికంగా ఉన్నది వైజ్ఞానిక శాస్త్రం యాక్సెప్ట్ చేస్తుంది. అంతేగాని ఆధ్యాత్మిక చింతన అన్నది వైజ్ఞానిక శాస్త్రంలో లేదు. ఒక క్లాస్లో కూడా మనం డిస్కస్ చేసాం. ఇదివరకు 10 సంవత్సరాలు వచ్చేసరికి ఆ పిల్లవాడు జీవితకాలంలో ఎవరితో జీవితానికి పంచుకుంటాడు, ఎవరిని పెళ్లి చేసుకుంటాడు అనేది ఫిక్స్ అయిపోతుంది. వాడికి 12 సంవత్సరాలు వచ్చేసరికి తండ్రి చేసిన ఉద్యోగాన్ని వాడు చేసుకుంటాడు. తండ్రి కుమ్మరైతే వీడు కుమ్మరి, తండ్రి వేరే వృత్తి, ఏ వృత్తి వ్యాపారి అయితే ఈయన వ్యాపారి, తండ్రి వ్యవసాయం అయితే వ్యవసాయం. ఈ రెండిటి విషయాల్ని జీవితంలోంచి తీసేస్తే మైదున సుఖము కడుపు నింపుకోవడం ఎలా మార్గము తీసేస్తే వాళ్ళకి మిగిలినందా ఆధ్యాత్మిక చింతన మాత్రమే. వాడి జీవితకాలాన్ని వాళ్ళు ఏం చేసేవారు, శనివారం ఆదివారం వస్తే గుడికి సేవ చేయడానికి ఉపయోగించేవారు తప్పితే ఇంకొక 100 రూపాయలు ఎట్లా గడిద్దాము అన్న ఆలోచన కాకుండా గడిపేవారు. పాత సినిమాలు చూస్తే కర్మ గురించి మాట్లాడినంత కొత్త సినిమాల్లో ఎక్కడా లేదు. ఇది మనం అట్లాగా విత్ టైం మనం మారిపోతూ వచ్చాం. అందువలన దీని ఆధ్యాత్మిక చింతన కోసము ఇటువంటి క్లాస్ ఒకటి కండక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడిపోయింది. దీన్ని సద్వినియోగం పరుచుకొని శాస్త్రజ్ఞానాన్ని పట్టుకుని మనము ఈ జన్మలో బయటికి ఎక్కడానికి మార్గం వెతుక్కోవాలి. సైన్స్ మాత్రము దీనికి సమాధానము కాదు. అర్థమవుతుందమ్మా? ఇంకొంచెం ముందుకెళ్దాం. జ్ఞానం అంటే ఏంటి? శ్రీమద్ భాగవతంలోని మనం చెప్తున్న జ్ఞానం అని చెప్తున్నారా, మనం ఈ రోజు జ్ఞానం అనుకుంటున్న వైజ్ఞానిక శాస్త్రానికి జ్ఞానం అంటున్నారా లేదా అని చూద్దాం. భాగవతంలోని జ్ఞానాన్ని ఏమని డిఫైన్ చేస్తున్నారు? అత్యున్నత సత్యము, అది అబ్సల్యూట్ ట్రూత్ అయినా భ్రమ నుంచి వేరు చేయబడిన, అత్యున్నత సత్యం అయినా భ్రమ నుంచి వేరు చేయబడిన మరియు అందరి సంక్షేమము కోసం ఉన్న వాస్తవము మాత్రమే జ్ఞానము. దాన్ని జ్ఞానము కోసం డిఫైన్ చేశారు. ఏమవ్వాలి? దానిని మించిన సత్యం మరొకటి ఉండకూడదు. ఈరోజు మనం ఒక విషయాన్ని, ఒక వ్యక్తికి ఆటం కనుక్కున్నవాడికి నోబెల్ ప్రైజ్ ఇచ్చాం. ఆ తర్వాత సబ్ ఆటం కనుక్కున్నవాడికి కూడా నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. అంటే ఏంటి? ఆటం కనుక్కున్నవాడు తప్పనే కదా. అది చిన్న వస్తువు, ఆటమే చిన్నది అని కనుక్కున్నాడు, దానికి వాడికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. తర్వాత ఇది కాదు సబ్ అంటే మన సైన్స్ కూడా ఏ రోజుకి ఆ రోజు మారుతుంది. అది ఇంకా సత్యమైనది కాదు, అబ్సల్యూట్. అది జ్ఞానం అని కాదు అనట్లేదు. కడుపు నింపుకోవడం కోసం జ్ఞానం కావాలి, ఉద్యోగం కోసం ఏదో ఒకటి మన ప్రపంచం ఏది చెప్తుందో అటువంటి మార్గంలో వెళ్లాల్సిన అవసరం ఉంది. అయితే ఆ భ్రమలో ఉండాల్సిన అవసరం ఉంది. అది కేవలము జీవన పోషణ కోసం ఉద్యోగము, కానీ అదే జీవితం అయిపోవడానికి వీల్లేదు. అత్యున్నత సత్యమైన భ్రమ నుంచి వేరు చేయబడిన అందరి సంక్షేమం కోసం ఉన్న వాస్తవం మాత్రమే జ్ఞానము. వాస్తవం అన్న పదము 2 సార్లు వాడారు. అత్యంత సత్యము, వాస్తవము, ఈ 2 ఉన్నది మాత్రమే జ్ఞానము. దానిని మించినది మరొకటి ఉండకూడదు. భగవంతుడు దేవాది దేవుడు అంటే దేవాది దేవుడు, శ్రీకృష్ణ పరమాత్ముడు దేవాది దేవుడు అంటే దేవాది దేవుడు, మహావిష్ణువు పని ఇది అంటే అది ఆయన పని. అది మనకి మన శాస్త్రం నేర్పుతుంది. అది అసలైన జ్ఞానము. మన ధర్మము ఆ జ్ఞానము నేర్చుకోవడము, ఆ మార్గంలో వెళ్ళడం మాత్రమే. అది మాత్రమే మానవ జీవన ధర్మము. ఇది శ్రీమద్ భాగవతం చెప్తున్న విషయం. మన సంస్కృతి ఎట్లా ఉండేది అంటే పేద మానవాళి కూడా సంతృప్తిగా బతికేవాడు. ఈ రోజు గొప్ప మానవాడి అంటే గొప్పగా సంపాదించిన వాడు కూడా అసంతృప్తిగా ఉంటున్నాడు. ఎంతో ధనవంతులు కూడా ఎందుకు అసంతృప్తిగా ఉంటున్నారు? ధనమే సంతృప్తికి అయితే ఎందుకు ధనవంతులు కూడా మన సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో దీనిని మించింది మన వేద సంస్కృతి మాత్రమే ఆ సంతృప్తిని కలిగించగలిగేది. ఎటువంటి వ్యక్తి అయినా పేద ధనం లేదా ధనవంతుడు అనే తేడా లేకుండా అది జనాల్ని ఒక సంతృప్తికర జీవితాన్ని గడిపించగలిగేది. కానీ ఈ రోజు మనకి ఏ పరిస్థితికి వచ్చామంటే ప్రతి వీధిలోని హాస్పిటల్స్, మెడికల్ షాప్స్ ఉన్న పరిస్థితికి వచ్చాము. ఒకప్పుడు ప్రతి వీధిలోని కూడా గుడి, సంస్కృతి, వేదం చెప్పే ఇన్స్టిట్యూషన్స్, వేదం చెప్పే గుళ్ళు ఉండేవి. అక్కడి నుంచి మనము ఇవాళ రేపు మన డెసిషన్స్ ఎలా ఉంటున్నాయంటే, ఒక చోట ఇల్లు కొందామంటే చుట్టుపక్కల ఏ హాస్పిటల్స్ ఉన్నాయని ఆలోచిస్తున్నాం తప్పితే చుట్టుపక్కల ఏం గుళ్ళు ఉన్నాయని ఆలోచించట్లేదు.
మనం హాస్పిటల్స్ ఉన్న ఏరియాలో మనకి ఆ మాత్రం డాక్టర్ ఫెసిలిటీ లేకపోతే ఎలాగండి? అంటే హాస్పిటల్ అక్కడ ఎందుకు ఉంది? అక్కడ చుట్టుపక్కల రోగులు ఎక్కువ ఉన్నారని. అంటే మనం రోగులున్న చోట ఇల్లు వెతుకుతున్నాం తప్పితే భక్తులున్న చోట కాదు. సో ఇవన్నీ మనం చిన్న చిన్న విషయాలు మార్పు తెచ్చుకోగలిగితే ఇవన్నీ ఒక డైరెక్షన్ లోకి వెళుతాయి. వాడు ఒక చోట 4 హాస్పిటల్స్ ఉన్నాయి అంటే అక్కడ రోగులు ఎక్కువ ఉన్నారు అని. మనం కూడా ఎందుకు అక్కడ ఇల్లు కొంటున్నాం? మనం కూడా ఫ్యూచర్ లో ఒక రోగి అవుతాం కాబట్టి. గుడి దగ్గర ఎవరు ఉంటున్నారు? మనం కూడా భక్తులు అవుదాం అనుకున్న వాళ్ళు గుడి చుట్టూరు ఇల్లు కట్టుకుంటున్నారు. ఇటువంటి చాయిసెస్ మనం ఎందుకు చేస్తున్నాము అంటే ఈరోజు ప్రపంచం అంతా అట్లాగే వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఒక్కసారి మనం మన లైఫ్స్ ని పాజ్ చేస్తూ మన ఆలోచనలు ఆపి ఎటువంటి వైపు మనం వెళ్ళాలి అనేది ఆలోచించుకోవాలి. సో తాత్కాలికమైన జీవితాన్ని దీన్ని చూయింగ్ ద చూ అంటారు. చూయింగ్ ద చూ అంటే బబుల్ గమ్ ఎంతసేపు నవ్వులుతారు? కాసేపు నవ్విన తర్వాత బబుల్ గమ్లు ఏం చేస్తున్నారు? ఇవాళ రేపు సినిమా హాల్లో చూస్తే ఏ సీట్ కింద చూస్తే ఈ బబుల్ గమ్ అంటించుంటాయి. ఎవడైనా ఈ బబుల్ గమ్ తీసి మళ్ళీ నవ్వుతున్నారా? ఎందుకు నవ్వట్లేదు? కానీ ప్రతి ఒక్కడు కూడా మళ్ళీ మానవ జన్మ కావాలనే జీవిస్తున్నారు. పుణ్యం ఈరోజు ఎందుకు చేస్తున్నారు? మళ్ళీ నాకు మంచి జన్మ రావాలి అని. అదేంటంటే ఒకడు వదిలేసిన బబుల్ గమ్ను మళ్ళీ తింటున్నంత అసహ్యకరమైన పని అని శాస్త్రం చెప్తుంది. మళ్ళీ మనిషిగానే మళ్ళీ మనం చేస్తున్న పని అదే. మళ్ళీ జీవించడం అంటే మళ్ళీ తినేసి వదిలేసిన బబుల్ గమ్ను నవ్వుతున్నంత హీనకరమైన పని అవుతుంది కదమ్మా. అందువల్ల మనం దీన్ని బయటికి రాలేకపోతే మనం అప్పుడు వదిలేసిన బబుల్ గమ్ని మళ్ళీ మనం తింటున్న వాళ్ళతో సమానం. మన జీవిత కాలంలోని ఎంతో మందిని భర్తలుగా స్వీకరించాము, ఎంతో మందిని భార్యలుగా స్వీకరించాము, ఎంతో మందిని పిల్లలుగా స్వీకరించాము, ఎంతో మందిని తల్లిదండ్రులుగా స్వీకరించాము. మళ్ళీ అలాగే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఇంకెంతకాలం ఇలా చేసుకుంటూ వెళ్తాము? ఇన్ని జన్మలు ఇలా చేసుకుంటూ వెళ్తాము. దీని అంతం ఏమిటి? మళ్ళీ భాగవతం మళ్ళీ దాన్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. యుగాంతం అయినప్పుడు, బ్రహ్మరాత్రి అయినప్పుడు, బ్రహ్మ పగలంతో బ్రహ్మరాత్రి అంతే, బ్రహ్మ పగలు కొన్ని నెంబర్ గుర్తులేదు, 14 లక్షల వేల సంవత్సరాలు. ఓకే, అన్ని సంవత్సరాలు మనం ఇలాగ జన్మలు ఎంచుకుంటూ వచ్చి మనం ఆఖరికి ఎప్పటికీ కూడా ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని స్వీకరించలేకపోతే, ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని సంపాదించుకోలేకపోతే ఏం జరుగుతుంది? మన శరీరం ఆత్మ నుంచి సెపరేట్ అయిపోయి ఆత్మలన్నీ మహావిష్ణువు గర్భంలోని పడుంటాయి. ఎంతకాలం పడుంటాయి? మళ్ళీ బ్రహ్మ నిద్ర లేచేంత వరకు, అంటే మళ్ళీ 14,000 మిలియన్ సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు పడుండి ఆ తర్వాత ఎప్పుడైతే మహావిష్ణువు మళ్ళీ బ్రహ్మ లభిస్తాడో, సృష్టి ఆరంభం అవుతుందో, అప్పుడు మళ్ళీ ఆ ఆత్మలన్నీ కూడా వాటి వాసనల ప్రకారము, వాటి కోరికల ప్రకారము ఆ రకమైన జీవితాన్ని ఎంచుకుంటారు. సార్ కొంచెం రిపీట్ చేయరా? ఏమ్మా సార్ కొంచెం రిపీట్ చేయండి సార్, ఇదే సెంటెన్స్ ప్లీజ్. ఏది కావాలి రిపిటేషన్? 14 లక్షల ఆత్మలకి అంటే నన్ను ఆ నెంబర్ మీద కోట్ చేయకండి, కరెక్ట్ గా నెంబర్ చెప్తాను. పర్వాలేదు, నంబర్ 14,000 లక్షల సంవత్సరం. మనకి ఒక్కొక్క యుగానికి కొంత పీరియడ్ ఉంటుంది. సత్యయుగంకి ఇన్ని సంవత్సరాలు, ద్వాపర యుగానికి ఇన్ని సంవత్సరాలు, త్రేతాయుగానికి ఇన్ని సంవత్సరాలు, కలియుగానికి ఇన్ని సంవత్సరాలు. నాకు నెంబర్ ప్రస్తుతానికి గుర్తులేవు. సో ప్రస్తుతానికి 3,13,000 లక్షలు ఎంతో, 4,32,000 సంవత్సరాలు ఒక యుగానికి కాదు, కరెక్ట్. 4,32,000 సంవత్సరాలు కలియుగం, 4 రెట్లు. దీనికి ఆ జీవుడికి ఏమవుతుంది అంటారు? అన్నేళ్ల పాటు ఆ జీవుడు ఎలా చెప్పారు? చెప్తున్నాను. దీనికి రెట్టింపు ఉన్నది దీని ముందు యుగము, ద్వాపర యుగం. దానికి కలియుగానికి 2 అంతులు ఉన్నది ద్వాపర యుగం, 3 అంతులు ఉన్నది త్రేతాయుగం, 4 అంతులు ఉన్నది సత్యయుగం. ఒక యుగం, ఒక మహాయుగం అంటారు. ఏమా ఇట్లాంటివి 71 ఎన్నో మహాయుగాలు ఒక బ్రహ్మ సైకిల్లో జరుగుతుంది, ఒక బ్రహ్మ రోజులు మన్మంత్రాలు అంటారు. అయితే యుగం నుంచి వెళ్ళినప్పుడు, ఒక యుగం నుంచి ఇప్పుడు మనకు ద్వాపర యుగం నుంచి కలియుగానికి వచ్చినప్పుడు ప్రాబ్లం లేదు, అది మామూలు ట్రాన్సిషన్ లో వస్తుంది. కలియుగం నుంచి సత్యయుగానికి వెళ్ళినప్పుడు ప్రళయం వస్తుంది. కలియుగం నుంచి సత్యయుగానికి వెళ్ళినప్పుడు ప్రళయం వస్తుంది. ఈ
ఒక యుగం వెళ్ళినప్పుడు ప్రళయం వచ్చి మళ్ళీ సృష్టి ఆరంభం అవుతుంది, మళ్ళీ సత్యయుగంతో స్టార్ట్. ఇవన్నీ ఈ ఒక 14 మన్వంతరాలు అయిపోయిన తర్వాత మహాప్రళయం అంటారు. మహాప్రళయ కాలంలోని ఆత్మలన్నీ కూడా ఒక గర్భోదాక్షాయి విష్ణువు గర్భంలోని దాగులు ఉంటాయి, ఆయన స్వీకరిస్తాడు గర్భంలో. అవన్నీ కూడా కొన్ని వేల సంవత్సరాలు, మళ్ళీ ఈ 14 యుగాల సంవత్సరాల ఆయన గర్భంలో నిర్జీవంగా పడుంటాయి. నిర్జీవంగా పడుంటాయి అంటే నిస్శరీరంగా పడుంటాయి. శరీరం లేకుండా ఆయన దీంట్లో ఉండి ఏం జరుగుద్ది, మళ్ళీ ఆయన బ్రహ్మ సృష్టించినప్పుడు, యుగం స్టార్ట్ అయినప్పుడు ఆ అన్ని సంవత్సరాలు మనకున్న ఈ కోరికలన్నీ కూడా అందులోనే ఉండిపోతాయి. ఆ కోరికల వలన 24 లక్షల జీవరాశిలో ఏదో ఒక జీవరాశితోని మనము ఆ కోరికల్ని తీర్చుకోవడానికి ఎంచుకుని బయటకు వస్తాం. అర్థమవుతుందమ్మా? సార్ కానీ ఆత్మ అంతటా ఒకటే ఉంటది అంటారు కదా, ఏంటమ్మా ఆత్మ అంతటా ఒక్కటే ఉంటది అంటారు కదా సార్. మీరు అన్నది కరెక్ట్ కరెక్ట్ అమ్మా. కామేశ్వరి గారు మీ క్వశ్చన్ కి నేను ఆన్సర్ చెప్తాను. జస్ట్ ఇంకొక 2-3 స్లైడ్స్ ఉన్నాయి, మీరు అలాగే గుర్తుంచుకోండి. ఇవాళ క్లాస్ లోనే డిస్కస్ చేస్తాం. కరెక్ట్ గురుజీ, మన కోర్స్ అయిపోయినాక ప్రశ్నలు అడగనమండి. అదే ఓకే, గుడ్. జస్ట్ టేక్ దోస్ క్వశ్చన్స్, నో ప్రాబ్లం, విల్ డిస్కస్ ఇట్. ఇంకొక 2-3 స్లైడ్స్ తో మనం క్లాస్ క్లోజ్ చేసుకుందాం. ఓకే సార్. సో మనకి ఇంద్రియ తృప్తికి మన జీవితంలోని మనం చాలా మటుకు ఇంద్రియ ఆనందం కోసం బతుకుతున్నాం. మనకి ఏంటమ్మా ఇంద్రియాలు? 4 ఇంద్రియాలు ఉన్నాయి కదా అందరికి. 5 ఇంద్రియాలు ఏంటి? కళ్ళు, పంచేంద్రియాలు, చెవులు. పంచేంద్రియాలు అంటే చూడడానికి కళ్ళు, వినడానికి చెవులు, స్పర్శ, ముక్కు, చర్మము. అయితే ఈ ఇంద్రియాల ఆనందం కోసం బతుకుతున్న ఈ ఇంద్రియానందము మనల్ని మోసం చేస్తుంది. ఈ ఇంద్రియ తృప్తి ఆనందానికి మూలమైన భావనలో మనం బతుకుతున్నాము, కానీ ఇది మూలము కాదు. ఎందువల్ల మూలము కాదు అంటే, ఒక్కొక్క ఇంద్రియం కూడా మనల్ని ఎట్లా మోసం చేస్తుందో చెప్పడానికి మనకి 4-5 ఎగ్జాంపుల్స్, ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాం. ఎందుకంటే ఎగ్జాంపుల్స్ తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం. ఈ చిమ్మట అంటే ఈ లైట్ పురుగు. ఈ లైట్ పురుగు అన్నది అది లైట్ కోసం లైట్ని ఆనందిస్తుంది. చూపుడుతో చూసి లైట్ని ఆనందిస్తూ లైట్లోకి వెళ్ళి మస అయిపోతుంది. అదవుతుందమ్మా? అది ఎక్స్ట్రీమ్ ఇంద్రియాలు అన్నమాట. అలాగే జింకలు కూడా వాటిని జింకలను పట్టేవాళ్ళు చక్కగా మ్యూజిక్ ప్లే చేస్తే జింకలు వస్తాయి. జింక పట్టేవాడు ఆ మ్యూజిక్ ప్లే చేస్తాడు, ఆ జింక ఆ మ్యూజిక్ ని వినుకుంటూ వెళ్ళి పడిపోతూ ఉంటుంది. అలాగే చేపలు పట్టేవాడు ఏం చేస్తున్నాడు, హుక్కు మీద దానికి కావాల్సిన ఫుడ్ పెడుతున్నాడు. అది ఆ ఫుడ్ కోసం వెళ్ళి ఆ నాలిక ఆ ఆనందం కోసము దానికి తెలుసో తెలియదు, కానీ ఇటువంటివి జరుగుతాయి ముందు చూస్తుంది. అయినా సరే ఇది నాకు ఫుడ్ దొరుకుతుంది అని చెప్పి దాన్ని పట్టుకుని వస్తుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా ఒకటి తప్పు అని తెలుస్తుంది, ఆ తప్పు మనం ఎక్కడో ఒక ఎగ్జాంపుల్ చూస్తాం, అది జరగకుండా బయటపడ్డవాడిని చూస్తాం. ఓకే, నలుగురు పరిగెడుతున్నారు, 4 జింకలు పరిగెడుతున్నాయి అనుకోండి, పులి ఒక జింకనే పడుతుంది. 4 జింకలు పరిగెడుతుంటే పులి ఒక జింకనే పడుతుంది. మిగతా అయితే 4 జింకలు కూడా నేను ఆ జింకను కాదు అన్న భావంతోనే పరిగెడుతుంటాయి. మనిషి కూడా మరణాన్ని చూస్తున్నాడు, కానీ నాకు మరణం అప్పుడే రాదు. ఎందుకని? ఎవరో 90 ఏళ్ళు బతికిన వాడిని చూసి మనం వాళ్ళతో పోల్చేసుకుంటూ ఉంటాం. అర్ధాయుష్తో చనిపోయిన వాడితో ఎప్పుడు మనం పోల్చుకోం. అది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇంద్రియ ఆనందంతో బతికే వాళ్ళు కూడా ఆ ఆనందము వాళ్ళని మోసం చేయగలదు అన్న భావన లేకుండా ఆ ఇంద్రియ ఆనందాన్ని అనుభవిస్తుంటారు. దానికి ఎగ్జాంపుల్ గా మనం 4-5 విషయాలు చెప్తున్నాం. కస్తూరి జింక కూడా ఆ సువాసనని వెతుక్కుంటూ వెళ్ళిపోయి పడిపోతుంటుంది. అలాగే ఏనుగు కూడా ఆ స్పర్శ కోసము దాన్ని వెళ్ళి మావటవాడికి దొరికిపోతూ ఉంటుంది. ఇట్లాగా రకరకాలు. సో మీకు ఇంకా దీంట్లోని కోతుల్ని ఎలా పడతారో తెలుసా అమ్మా? కోతుల్ని ఎట్లా పడతారో తెలుసా? చిన్న కుండ పెడతారు, ఆ కుండలోని కోతికి కావాల్సిన లడ్డు లాంటిది, దానికి ఇష్టపడే చిన్న లడ్డు పెడతారు. ఆ కోతి చెయ్యి పెట్టి ఆ లడ్డూని పట్టుకుంటుంది,
ఆ లడ్డూని పట్టుకున్నంతసేపు చెయ్యి బయటికి రాలేదు, ఎందుకంటే కుండ మూత అంతే ఉంటుంది. ఆ లడ్డూని వదిలేస్తే చెయ్యి బయటకు వచ్చేస్తుంది, కానీ ఆ లడ్డూని వదలదు. వాడు వచ్చి ఆ కుండని కోతిని పట్టుకుపోతాడు. అర్థమవుతుందమ్మా? మన ఇంద్రియ తృప్తి అన్నది అట్లా ఉంటుంది. మన ఇంద్రియ తృప్తి అట్లా ఉంటుంది. ఆనందంలోనే మనం జీవితము అనుకుని బతికేస్తున్నాము. జీవితం యొక్క నిజమైన సమస్యలకి శాశ్వత పరిష్కారం ఏమిటి? ఇవి మనం అడగాల్సిన క్వశ్చన్స్. మన మానవ జన్మ యొక్క లక్ష్యం ఏమిటి? అన్ని కష్టాల నుంచి శాశ్వతంగా ఉపశమనం పొందాలంటే ఏంటి? ఆనందము, శాంతితో కూడిన శాశ్వతత్వాన్ని ఎక్కడి నుంచి దొరుకుతుంది? వీటన్నిటి గురించి ఆలోచించాలి. ఈ కారకుడు ఎవరు? సర్వ మూలాధారం ఏమిటి అన్న విషయం గురించి ఆలోచించాలి. దీన్ని మనం నెక్స్ట్ క్లాస్లోని సంపూర్ణంగా డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసేది ఏమిటి అంటే, భగవంతుడు ఉన్నాడా లేదా కేవలము ఆ భగవంతుడు అన్నది మానవుని సృష్ట అన్నది మనము ఎస్టాబ్లిష్ చేస్తాం. మనం చిన్నపిల్లలు మనకు అడిగే ప్రశ్నలు, నేను ఎందుకు దేవుడికి దండం పెట్టుకోవాలి? పెట్టుకో నోర్మై అని మనం సమాధానం చెప్తున్నాను తప్పితే వాడికి ఎందుకు పెట్టుకోవాలన్నది సంపూర్ణంగా సాటిస్ఫైడ్ ఆన్సర్ ఇవ్వగలుగుతున్నాము. ఈ ఆన్సర్లు మనకు తెలుసా? అసలు భగవంతుడు ఉన్నాడా? భగవంతుడు మన శాశ్వత ఆనందానికి కారకుడా? అయితే అది ఎట్లాగా అన్న విషయం గురించి నెక్స్ట్ వీక్ చూద్దాము. యాక్చువల్గా కొంత డిస్కషన్ కూడా ఈ వీక్ జరుపుకుందామేమో అనుకున్నాను, కానీ దట్స్ ఓకే. ఈ క్లాస్ ఇక్కడితో మనం క్వశ్చన్స్ డిస్కస్ చేసుకోవడానికి ఎక్కువ వాడుకుందాము. అవసరమైతే 10 నిమిషాలు ముందుగా క్లాస్ క్లోజ్ చేసుకోవచ్చు. అది ఏమా, ఇక్కడితో మనం దీన్ని సైంటిఫిక్ గా కాకుండా శాస్త్రపరంగా భగవంతుని ఎట్లా ఉన్నాడు లేడు అనేది ఎస్టాబ్లిష్ చేస్తాము అన్నది నెక్స్ట్ వీక్ చూద్దాం. సార్ డౌట్లు అడగొచ్చా సార్? అడగండి అమ్మా. సార్, ఇందాక మీరు చెప్పిన దాంట్లో కలియుగ అంతం నుంచి మళ్ళీ బ్రహ్మ సృష్టించే వరకు ఆత్మలు బ్రహ్మలో ఉండిపోతాయి అన్నారు. ఆ ఆత్మల స్థితి ఏంటి? అంటే బాగా దుఃఖంతో ఉంటాయా, లేకుంటే అవి హ్యాపీగానే ఉంటాయా? బ్రహ్మలో ఉన్నాయి కాబట్టి ఇది కొంచెం నాకు డౌట్ గా ఉంది. మహావిష్ణువు గర్భంలో నిలబడి ఉంటాయి. ఓకే, అక్కడ ఆత్మలు అంటే ఒక మానవాత్మలే కాదు, ప్రతి జీవాత్మ కూడా ఉంది. అవును, అంటే ఒక దోమ, పురుగు, నల్లి, బల్లి అన్ని ఆత్మలు అందులో ఉన్నాయి. వాటివి ఒకే కోరికతో ఉంటాయి, తీరని. అవన్నీ కూడా వాటి తీరని కోరికలతో ఉంటాయి. ఆ కోరిక తీర్చుకోవాలన్న భావంలో బతుకుతాయి. ఈ కోరిక అంటే ఎట్లా ఉంటుందంటే, వ్యక్తికి స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం, అది కోరిక కింద మిగిలిపోతుంది. సో బయటికి రాచే అవకాశం వచ్చినప్పుడు ఆ శరీరం కోసం వెతుక్కుని ఆ ఈత కొట్టుకునే శరీరానికి స్వీకరిస్తాయి. అది చేప అవ్వచ్చు, వాళ్ళ లక్షణాన్ని బట్టి అది చేప అవుతుందా, తాబేలు అవుతుందా. కాలం జీవించేద్దాము అన్న భావంతో కొన్ని ఆత్మలు ఆ ప్రళయంలో కొట్టుకుని వెళ్ళి దేవుని గర్భంలో నిలబడిపోతాయి. ఇప్పుడు స్విమ్మింగ్ కావాలి, ఎక్కువ కాలం జీవించాలి అనుకునేది వెళ్ళి ఏ తాబేలు కింద పుడుతుంది. అర్థమవుతుంది కదమ్మా? సో ఆ లక్షణాలను బట్టి మనకి ఆత్మలు వస్తాయి. అందులోని భగవద్గీత ఇంచుమించుగా 700 శ్లోకాల్లో 696 శ్లోకాలని సంపూర్ణంగా అర్థం చేసుకుని ఇంకా 4-5 శ్లోకాలు మిగిలిపోయిన స్థితిలో ఉన్న వ్యక్తి ఉన్నాడు అనుకోండి, వాడు ఏ గురువుగానో పుడతాడు. ఆ 4 శ్లోకాలు చదువుకుని నలుగురికి నేర్పి ఆయన వెళ్ళిపోతాడు. అర్థమవుతుంది కదమ్మా? సో మన తీరని కోరికతో ఆత్మ మిగిలిపోతుంది. అది దుఃఖిస్తుందని కాదు, దుఃఖం ఉంది అని లేదు, ఉన్నదే అని కాదు, ఆ కోరికతో మాత్రం ఉంది. ఆన్సర్ అయిందమ్మా మీ క్వశ్చన్? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, అర్థమైంది. కామేశ్వరి గారు ఇందాక ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు సార్. ఆత్మ అంటే అందరికి అంటే లోపల ఉంటది, అందరికి ఒకేలాగా ఉంటది అని విన్నాను సార్ నేను, అందుకు అలా అడిగాను. అంతటా ఒకటే అంటే మీరేమో ఇప్పుడు విష్ణు గర్భంలో అదే బ్రహ్మ గర్భంలో అన్నారు కదా, అంటే శరీరంలో ప్రతి జీవికి ఆత్మ ఉంటుంది కదా, అది అంతటా ఒకటే కదా ఉంటుంది. కరెక్ట్ అమ్మా. నేను అందరినీ మళ్ళీ మ్యూట్ చేసి మీ క్వశ్చన్ ఆన్సర్ చేస్తున్నాను. సో కామేశ్వరి మాతాజీ, సో ఆత్మ స్వభావరీత్యా అందరి ఆత్మ ఒకటే. అయితే మనకి మళ్ళీ 13వ అధ్యాయము 6-7 శ్లోకాలు దీని గురించి క్షుణ్ణంగా భగవంతుడు చెప్పుకొస్తారు. ఓకే, మన శరీరము 2 విభాగాలుగా విభజించబడుతుంది. స్థూల శరీరము, సూక్ష్మ శరీరం.
ఓకే, 24 లక్షణాలతోని శరీరము కంపోజ్ అయి ఉంటుంది. వాటిని క్షేత్రము, క్షేత్రజ్ఞుడు ఎవరు అన్న అర్జునుడు అడిగిన ప్రశ్నకి క్షేత్రము అన్న దానికి సమాధానంగా మన శరీరాన్ని వర్ణిస్తూ భగవంతుడు 24 లక్షణాల గురించి చెప్పుకొస్తారు. అందులో 3 లక్షణాలు ఏంటంటే అహంకారము, బుద్ధి, మనస్సు. ఈ 3 సూక్ష్మ శరీరాలు. ఈ మిగతా 21 కూడా ఇవి భౌతిక శరీరానికి సంబంధించిన సూక్ష్మ శరీరము. రెండోది ఏం చెప్పాను, అది పదం మర్చిపోయినప్పుడు స్థూల శరీరం, భౌతిక శరీరం. సో ఈ భౌతిక శరీరానికి సంబంధించినది తీసేస్తే ఆత్మ ఈ సూక్ష్మ శరీరంతోనే నెక్స్ట్ శరీరాన్ని వెతుక్కుంటూ వెళ్తుంది. సో ఆ సూక్ష్మ శరీరాన్ని కూడా తీసేసిన ఆత్మ సమానం. మనం సందర్భంగా ఆత్మలన్నీ సమానము అంటే ఆ సూక్ష్మ శరీర ప్రభావాన్ని తీసేయగలిగితే ఆత్మలన్నీ సమానము. అయితే ఆ సూక్ష్మ శరీరము ఆత్మతో పాటు వేరొక శరీరాన్ని వెతుక్కుని వెళ్తుంది. మన ఇంద్రియానందం కోసం బతుకుతున్నాము. ఎప్పుడైతే శరీరం నిర్జీవం అవుతుందో ఇంద్రియానందం అన్నది లేదు. కర్మేంద్రియాలు, పంచేంద్రియాలు అన్నీ కూడా ఆత్మ నుంచి సెపరేట్ అయినప్పుడు మనకి లోపల నుంచి ఒక కోరిక ఉంది, ఒక గులాబ్ జాము తిను అని. దానికి ఏం చేస్తుంది? చెయ్యి సహకరిస్తుంది, నోరు సహకరిస్తుంది. నోరు సహకరిస్తుంది. అయితే ఎప్పుడైతే ఆత్మ శరీరం నుంచి బయటకు వచ్చేసిందో ఆ కోరిక మిగిలిపోయింది. ఈ రెండు ఇంకా సహకరించి, సో ఇంకా గులాబ్ జామ్ తినే కోరికను తీర్చగలిగే శరీరం కోసం ఆత్మ పరిగెడుతుంది. గులాబ్ జామ్ అన్నది నీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కానీ అది ఒక విల్లా సంపాదించుకుందాము అన్న కోరికతో చనిపోయిన ఆత్మ ఆ విల్లా సంపాదించుకోగలిగే శరీరం కోసం పరిగెడుతుంది. ఆ శరీరం ఎట్లా, దేని మీద ఆధారపడి ఉంటుంది? మనం కర్మ ప్రకారము అది మానవ శరీరమైనా అవ్వచ్చు, లేదా ఓ బల్లి శరీరం అయ్యి ఆ విల్లాని ఏ లోను లేకుండా అనుభవించవచ్చు. ఒక ఎలక శరీరంతో ఆ విల్లాని, మన కర్మ ప్రకారం ఒక ఎలక శరీరంతో ఆ విల్లాని ఏ లోను లేకుండా అనుభవించవచ్చు. అట్లాగా కోరిక తీర్చుకోవడం కోసము ఆ శరీరాన్ని వెతుక్కుంటూ వెళుతుంది. అందువలన ఆత్మ, దానికి సంబంధించిన ఈ సూక్ష్మ శరీర లక్షణాలు కలిసి ఉంటాయి. మనము ఈ బయట ఇంద్రియాల ద్వారా, అంటే మనం చేసే పనుల ద్వారా ఆ సూక్ష్మ శరీరానికి సంబంధించిన అహంకారాన్ని, బుద్ధిని, మనస్సుని దాన్ని క్లీన్ చేసుకోవాలి, ప్యూరిఫై చేసుకోవాలి. అదే మనం వెతుకుతున్న ఆనందం, అదే మనం వెతుకుతున్న శాశ్వత ఆనందం. అది ప్యూరిఫై చేసుకోవడం కోసం శరీరానికి సంబంధించిన ఇంద్రియాలని వాడుకోకపోతే అది మానవ జన్మలో మాత్రమే వాడుకోవడానికి ఉన్న అవకాశాన్ని దుర్వినియోగపరుచుకున్న వాళ్ళని అవుతున్నాము. దానినే భగవంతుడు భగవద్గీతలో ఇటువంటి వ్యక్తిని లోబితో సమానము, కృపణ అన్న పదం వాడి, ఈ వ్యక్తి నా గురించి ఆలోచించిన వాడు లోబితో సమానము అని చెప్పి భగవంతుడు చెప్పుకొచ్చారు. ఇవన్నీ కనెక్టెడేనమ్మా, ఇవన్నీ కనెక్టెడే. సో ఎప్పుడైతే మనము ఆ మూడిటిని, సూక్ష్మ శరీరానికి సంబంధించిన మూడిటిని బయట ఉన్న స్థూల శరీరం సహాయంతో వాటిని క్లీన్ చేయగలిగినాడు మాత్రమే ఆత్మ మరొక మంచి శరీరాన్ని కోరుకుంది. ఎప్పుడైతే ఈ కోరికలన్నీ లేవో, ఈ కోరికలు ఏవి లేవు, ఇంకా ఆత్మ చనిపోయే టైంకి మీకున్న కోరిక ఒకే ఒక కోరిక, భగవంతుని చేరుకోవడం అన్నది ఒకటే కోరిక. అలాంటప్పుడు అటువంటి శరీరాన్ని వెతుక్కుంటూ స్వర్గలోకానికి వెళ్తుంది, బ్రహ్మలోకానికి వెళ్తుంది, తపోలోకానికి వెళ్తుంది, కృష్ణ లోకానికి వెళ్తుంది, వైకుంఠ లోకాన్ని వెతుక్కుంటూ వెళ్తుంది ఆత్మ. వైకుంఠ లోకాన్ని మీరు వెతుక్కుంటూ శరీరాన్ని వదిలేస్తే వైకుంఠవాసులు వచ్చి తీసుకెళ్తారా ఆత్మను వైకుంఠ లోకాన్ని? హలో గురూజీ, మన ప్రయాణం అంతా దాని గురించి. హలో గురూజీ. అమ్మా చెప్పండి అమ్మా. హరే కృష్ణ గురూజీ. గురూజీ, నాదొక క్వశ్చన్. ఇప్పుడు గరుడ పురాణం అనేది ఇంట్లో చదవకూడదు అంటారు కదా గురూజీ, అది నిజమేనా? అంటే చదవచ్చా లేక అంటే అది చదివితే మనకి తెలుస్తుంది కదా, అంటే చనిపోయినప్పుడు మాత్రమే చదవాలి అంటారు ఆ బుక్. దాని గురించి కొంచెం ఎవరమ్మా? ప్రణీత మాతాజీ అడిగారు, మిగతా వాళ్ళు. అవును అమ్మా, గరుడ పురాణము ఇంట్లో ఉండకూడదు, చదవకూడదు అన్నది సంపూర్ణ అపోహ. ఓకే గురుజీ, సంపూర్ణ అపోహ. నిజానికి గరుడ పురాణం చదవాలి. అంటే చదవకూడదని ఎందుకంటారంటే అది మరీ భయం పడిపోయి మనిషి ఏదైనా
అదో స్థితికి వెళ్ళిపోతాడేమో అన్న భయంతో చదవద్దు అంటున్నారు తప్పితే దాన్ని కరెక్ట్ గా మీరు గురువు సహాయంతో చదువుకుంటే చదవాల్సిన విషయం, తెలుసుకోవాల్సిన విషయం. ఇంకోటి గురుజీ, ఏ చేసినా కూడా గురు ఉపదేశం లేకుండా చేయకూడదు అంటారు కదా గురుజీ, అది అది తప్పనిసరిగా గురు ఉపదేశం తప్పనిసరిగా తీసుకోవాలంటారా? కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. గురువు ఉపదేశం తప్పనిసరిగా తీసుకోవాలి అనే కంటేనమ్మా గురువు తాలూకు అవసరం ఏమిటి అనేది గ్రహించాలి. ఇందాక మీకు ఒక విషయం, ఒక ఎగ్జాంపుల్ చెప్పాను చూసారా, శ్మశాన వైరాగ్యం, రైట్? అవును అవును గురించి చెప్పాను. అట్లాగనే అది పక్కన పెడదాం, అదొక స్థితి, అదొక మనస్థితి. అలాగే ఇవాళ మనం క్లాసులో చెప్పుకుంది ఇంద్రియానందం కోసం కాకుండా ఇంద్రియాలు భగవంతుని కోసం ఉపయోగించే మార్గాన్ని ఎన్నుకోవాలి. ఇవన్నీ ఒక స్థితులు, ఒక స్థితి, మనస్థితి. ఆ మనస్థితి మెయింటైన్ అవ్వాలంటే గురువు ఉండాలి. ఇది ఒక నిమిషం భక్తి అనేది ఒక నిమిషంతోని ఒక గంటతోని సంబంధించిన విషయం కాదు. ఒక జీవిత కాలంతో దాన్ని ఆ స్థితిని మనం మేనేజ్ చేయాలి, మెయింటైన్ అవ్వాలి అంటే గురువు సహాయం కంపల్సరీగా కావాలి. గురుజీ, ఇప్పుడు మన హిందూ ధర్మం ప్రకారంగా అంటే చనిపోయిన తర్వాత 13వ రోజు లాస్ట్ అంటే చేస్తారు కదా 13వ రోజు వైకుంఠ ధామం గురించి. అది చేసినప్పుడు చాలా మంది గురుజీ గొడుగిస్తారు, చెప్పులు ఇస్తారు. అంటే అంటే మన శరీరం అనేది ఉండదు కదా అక్కడ, మరి అప్పుడు వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అది? గొడుగు ఇచ్చినా చెప్పులు ఇచ్చినా కూడా. మనకి ఒక సెషన్ అంతా ఉందమ్మా దాని గురించి. మరణం గురించి మాట్లాడుకోవడానికి పూర్తిగా ఒక సెషన్ మాట్లాడుతున్నాము. ఆ రోజు దాని గురించి మరింత డీటెయిల్ గా మాట్లాడు. అయితే ప్రేత శరీరంతో వెళ్తుంది, సో ఆత్మ కొంతకాలం ప్రయాణిస్తుంది. దాని గురించి మనం ఆ సెషన్ లో కొంచెం డీటెయిల్ గా గరుడ పురాణం అంత డీటెయిల్ మనం మాట్లాడుతున్నాం. గురుజీ, హిందూ ధర్మం ప్రకారంగా మనం అన్ని పూజలు చేస్తాం కదా చనిపోయినప్పుడు, సంవత్సరికం అని నెల అవన్నీ ఉంటాయి. మరి వేరే మతాల వాళ్ళు అవన్నీ చెయ్యరు కదా గురుజీ, మరి వాళ్ళకి ఎట్లా ప్రాప్తిస్తుంది? వాళ్ళ ఆత్మ అనేది ఎలా సంతృప్తి చెందుతుంది అంటారు? వేరే మతాల వాళ్ళు చెయ్యరు కదా, వాళ్ళు మన హిందూ ధర్మం ప్రకారమే చేస్తాం కదా, మరి వాళ్ళకి ఎలా ఆత్మ అనేది ఎలా శాంతించగలుగుతుంది వాళ్ళకి? సో మీరు అడిగిన క్వశ్చన్ కి సమాధానం మనకి 2 సెషన్స్ లో వస్తుందమ్మా. మీరు ఒకటి డెత్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఇదంతా వస్తుంది. మిగతా నమస్తే గురుజీ, నమస్తే గురుజీ, అందరికి అవకాశం ఉంటే మంచిదేమో. అలాగే సార్, అలాగే. ఆ రెండింటికి తేడా, మతాల గురించి తేడా, మన మతం గురించి, వేరే మతం గురించి, ఏ మతం ఏం చెప్తుంది, ఎందుకు ఏ మతంలోని ఎంత డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్నది అనే విషయాన్ని మళ్ళీ మనకి వేరే సెపరేట్ సెషన్ ఉందమ్మా. అందులో ధన్యవాదాలు గురుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. గురుజీ, మనం ఇంకా నేను బతకాలి, బ్యాలెన్స్ లైఫ్, జబ్బు వచ్చింది, బ్యాలెన్స్ లైఫ్ కోసం, దేవుడిని ప్రార్థన కోసం, దేవుడిని సేవించడం కోసం నేను బతకాలి ఇంకా అని తమరు సెలవిచ్చారు. అని మనం పూజ చేయాలి, డాక్టర్ల దగ్గరికి పోవడం ఏదో చేయాలని సెలవిచ్చారు. ఇప్పుడు కర్మ చెయ్యాలి, కర్మ ఫలాన్ని ఆశించకుండా కర్మ చెయ్యాలి అని భగవంతుడే చెప్పాడు. మానవ సేవే మాధవ సేవ అన్నారు. ఇప్పుడు మీరు భగవంతుడి సేవ కోసం బతికేదానికి ప్రార్థన చేస్తామన్నారు. మానవ సేవే మాధవ సేవ అన్నారు. ఈ మానవ సేవే మాధవ సేవగా భావించుకొని బయటపడ్డాం. ఈరోజు మేము సీనియర్ సిటిజన్స్గా ఈ స్టేజ్కి రావడానికి పుట్టాం, పెరిగాం, చదువుకున్నాం, సంపాదించాం, పిల్లల్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాం, పిల్లల కన్నాం, వాళ్ళకి చదువు చెప్పించాం, వాళ్ళు సంపాదనలకు దిగారు, వాళ్ళు పిల్లలు కడుక్కున్నారు. ఈ స్టేజ్లో మాకు మా లైఫ్ ఫ్యామిలీ కోసం చేయాల్సిన అవసరాలు ఏమీ లేవు. సమాజానికి మేము ఎంతో రుణపడ్డాం, సమాజం నుంచి సహాయాన్ని పొందాం, త్రూఅవుట్ ది లైఫ్ సహాయ సహకారాలను పొందాం. ఆ సమాజానికి రుణపడి ఉన్నాం. ఆ రుణాన్ని తీర్చుకోవడానికి ఏదో ఒక రూపంలో సమాజానికి సేవ చేయాలా అని నిశ్చయించుకున్నాం. ఆ సేవ అన్నదానం కావచ్చు, విద్యాదానం కావచ్చు, ఎనీథింగ్. బట్ రాజకీయాలతో మాకు సంబంధం లేదు, పదవులు మాకు అవసరం లేదు. ఈ ధ్యేయంతో మేము సమాజ సేవలో దిగటం ఒకటి. నాకు ఈ మధ్య కరోనా వస్తే మా ఆవిడ దేవుడికి మొక్కుంది, నేను ఇంత ఖర్చు పెడతాను అని. ఇప్పుడు ఆ డబ్బుల్ని దేవుడి హిందువులేనే వేయాలనా, లేదు ఆ డబ్బులతో నేను చేస్తుండే సమాజ సేవకి ఆ డబ్బుల్ని వాడుకోవచ్చా? ఇది కొంచెం క్లారిఫికేషన్ కావాలి గురుజీ. సరే సార్, వెరీ గుడ్ క్వశ్చన్ సార్ ప్రసాద్ గారు. సో
మానవ సేవ మాధవ సేవ అవునా కాదా అనేది ఫస్ట్ ప్రశ్న. ఏమండి, మానవ సేవ మాధవ సేవ అన్నది బాగా వాడుకున్న వాక్యము. అయితే ప్రతిసారి మానవ సేవ మాధవ సేవ అవుతుందా లేదా అన్నది ఒక్క 2 నిమిషాలు దాని గురించి ఆలోచిస్తాను. మీకు 1-2 ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, లేదా చిన్న కథలా చెప్పుకున్నాను. మీరు మీరు రోడ్డు మీద వెళ్తూ, బండి మీద వెళ్తూ ఒక వ్యక్తిని చూశారు. ఏమండి, మీరు వయసులో పెద్దవారు, బట్ ఆ వ్యక్తిని మీరు మీకు వర్తించవచ్చు, వర్తించకపోతే. ఎగ్జాంపుల్, మీరు ఆ వ్యక్తిని చూశారు, మీకు తెలుసు ఆ కుర్రోడు ఒక 20 ఏళ్ల కుర్రోడు రోడ్డు మీద సిటీ బస్ స్టాప్ లో నిల్చుని ఉన్నాడు. ఆయన ఏదో మీకు తెలుసు ఆ కుర్రోడు చాలా ధనవంతుడని, వాడు కారే కానీ బండి మీద వెళ్ళాల్సిన అవసరం లేదు అనే విషయం, బస్సు మీద వెళ్ళాల్సిన అవసరం లేదు అని మీకు తెలుసు. అయితే వాడు అక్కడ చింపిరి బట్టలతో బస్ స్టాప్ లో నిల్చుని ఉన్నాడు. మీరు ఏం చేస్తారు? ఆయనకి ఎటువంటి సహాయం చేస్తారు? ఎలాంటి సహాయము చెయ్యము. ఎందుకని? అతను ఈజ్ క్యాపబుల్ ఆఫ్ గెట్టింగ్ హిస్ ఓన్ సర్వీస్. బట్ కానీ ఆ పరిస్థితుల్లో ఉన్నాడు కదా వాడు. అసలు కనీసం ఆ పరిస్థితుల్లో ఎందుకు ఉన్నాడని ఎంక్వైరీ చేస్తామా? వాడు ఈ అబ్బాయి చాలా లబ్ధి పొందాడు, అదే నొక్కాలండి. ఏమండి, చేస్తామా? అతను సహాయానికి అర్హుడు కాదు అని నా అభిప్రాయం. ఓకే 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 మరి మీరు అంటున్నారుగా మానవ సేవ మాధవ సేవ అని. ఎలా డిజర్వింగ్ పీపుల్ కి ప్రతిఫలాపేక్ష లేకుండా. అతడు డిజర్వింగ్ గా కాదో మనకు తెలియదు. ఇప్పుడు మనకున్న సమస్య ఏంటంటే, అతను చాలా ధనవంతుడైన కుర్రోడు అలాగా చింపిరి జుత్తులు చింపిరి బట్టలతో అడుక్కున్న వాళ్ళలాగా రోడ్డు మీద నిలబడి ఉన్నాడు. నా విచక్షణ జ్ఞానం ప్రకారం అతని గురించి నాకు తెలుసు కాబట్టి అతను సహాయానికి, నా దగ్గర నుంచి సహాయానికి అనర్హుడు. అది దట్ ఈస్ మై నిర్ణయం. సో జనరల్ గా మన థింకింగ్ ఎలా ఉంటుందంటే, వాడికి సహాయం చేద్దాము అనుకున్నాం అనుకోండి, ఎటువంటి సహాయం వాడికి అత్యంత ఉపయోగకరమైన సహాయం. వాడు సహాయం తీసుకునే స్థితిలో ఉన్నాడు, ఎందుకంటే నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. సో మనం ఎటువంటి సహాయం చేయగలం? అతనికి మామూలుగా చేస్తే ఏం చేస్తాం? తీసుకొచ్చి పెట్టడం, లేదా వాడికి మంచి బట్టలు. ఎందుకంటే వాడి వల్ల నా కొడుకు లబ్ధి పొందాడు, నేను లబ్ధి పొందాను కాబట్టి వాడికి సహాయం చేయగల పరిస్థితి. సో వాడికి ఎంతకాలం సహాయం చేయగలరు? మీరు అన్నట్లు వాడు, అప్పుడు మనకి తెలిసిన విషయం ఏంటంటే, వాడి తండ్రి గొడవ పడ్డారు, వాడి తండ్రి వాడికి డబ్బులు ఇవ్వట్లేదు, అందువలన వీడి ఈ స్థితికి వచ్చాడు. అంటే మరి ఎంతవరకు సహాయం చేయగలరు? మహా అయితే ఒక పూట భోజనం పెట్టగలరు, లేదంటే ఒక పూట వాడికి కొత్త బట్టలు ఇవ్వగలరు. కానీ మీరు చేయగలిగిన అత్యంత గొప్ప సహాయం ఏమవుతుంది అంటే, అతన్ని తీసుకుని మళ్ళీ వాడి తండ్రికి అతనికి ఉన్న మధ్య ఉన్న సమస్యని క్లియర్ చేయగలిగితే అది అత్యంత గొప్ప సహాయం అవుతుంది. అంతే కదా, దాంట్లో డబ్బుతో సంబంధం లేదు. అతనికి వాళ్ళ తండ్రి కొట్టుకున్నారు, అందువల్ల ఈ పరిస్థితి వచ్చింది. మీరు వాళ్ళిద్దరిని కలపగలిగితే అది గొప్ప సహాయం. సో మీరు ఇక్కడ 4-5 రకాల సహాయాల గురించి చూసుకున్నాము. వాడి భోజనం పెట్టడం ఒక సేవ అయితే, వాడికి బట్టలు పెట్టడం ఒక సేవ అయితే, వాడిని తండ్రితో కలపడం ఒక సేవ. ఏంటి ఈ విషయం పక్కన పెట్టి, సో మన సేవ ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని వాళ్ళ భగవంతునితో కలపడం చేయగలిగితే అది గొప్ప సేవ. మన సేవ ఎప్పుడు కూడా ఒక వ్యక్తికి ఒక పూట భోజనం పెట్టగలిగిన దానికంటే కూడా మన పరిస్థితి ఏంటంటే, ఈరోజు భగవంతుని నుంచి దూరం అయిపోయాం. సో నన్ను అడిగితే వీటన్నిటిలోని శాస్త్రదానము అతి గొప్ప దానము. శాస్త్రదానము ఏ దానం కంటే గొప్పదా, ఎందుకంటే ఈ శాస్త్రం వలన వాడు భగవంతుడికి దగ్గర అవుతుంది. సో మళ్ళీ మాధవ సేవ మానవ సేవ అన్నారు. ఒక వ్యక్తికి మనము మానవ సేవ మాధవ సేవ కాబట్టి, ఒక వ్యక్తికి మనం 100 రూపాయలు సాయం, వాడు అడుక్కునేవాడు ఎవడో వస్తే 100 రూపాయలు సాయం చేస్తాం. వాడు 100 రూపాయలు తీసుకుని వెళ్ళి ఆ రోజు బ్రాందీ షాప్ లో ఖర్చు పెట్టాడు అనుకోండి, మనం చేసిన సేవ అంతా వృధా సేవ అయిపోతుంది. వాడు ఏంటంటే, ఇప్పుడు వాడు చెప్పిన సెషన్లోని మన జీవితంలో చేయాల్సిన గొప్ప పని ఏంటంటే, భగవంతుడితో మనకున్న కనెక్షన్ ని వెతుక్కుంటూ ఆ డైరెక్షన్ వెళ్ళగలగాలి. మనము ఒక వ్యక్తికి సేవ చేసి ఆ వ్యక్తి భగవంతుని దగ్గరికి వెళ్ళడానికి హెల్ప్ చేసిన నాడు మాత్రమే మానవ సేవ మాధవ సేవ అవుతుంది. లేకపోతే మానవ సేవే, మాధవ సేవ మాధవ సేవే. మానవ సేవ మాధవ సేవ ఎప్పుడు అవుతుంది అంటే, మనము చేసిన సేవ వలన ఆ వ్యక్తి మాధవుడి దగ్గరికి వెళ్ళడానికి ఉపయోగపడిన నాడు మాత్రమే మానవ సేవ మాధవ సేవ అవుతుంది. సో మానవ సేవ చేయకూడదా? మానవ సేవ చెయ్యొచ్చు, అందులో తప్పేమీ లేదు. దాని వలన అది మాధవ సేవ అనుకోవడంలోని సంపూర్ణ ఇది లేదు.
ఒక సేవ చేయడం వలన మంచి కర్మ వస్తుంది, అది సకామ కర్మ అవుతుంది. ఈ రోజు మనం ఒకరికి వస్త్రదానం చేసామనుకోండి, మరుజన్మలో మనకి వస్త్రానికి ప్రాబ్లం లేకుండా మనకి కర్మ ఉపయోగపడుతుంది. ఈ రోజు ఒక వ్యక్తులకి మనం ఏంటిది అన్నదానం చేసామనుకోండి, మరో జన్మలో మనకి అన్నానికి ఇది లేకుండా పడు. అయితే ఆ అన్నదానంలో కేవలం అన్నదానమే చేయాలి. నేను అన్నదానం చేశాను అని చెప్పుకోవడం కోసం చేసిన సేవ దానము మళ్ళీ అది సంపూర్ణ అన్నదానం అవ్వదు. అదేమవుతుందంటే మన కోసం చేసుకున్న పని అయిపోతుంది, మన పేరు కోసం చేసుకున్న పని అయిపోతుంది. గొప్పగా సేవ చేశానని పేపర్లో వేయించుకోవడానికో బ్యానర్ కట్టించుకోవడానికి కోసం అన్నదానము, వస్త్రదానం, పుస్తకదానము చేయడం మొదలు పెడితే అది స్వార్థం అయిపోతుంది. అది తీసుకెళ్లి మన సూక్ష్మ శరీరాన్ని, అహంకారాన్ని పోషించడానికి చెప్తే సకామ కర్మ మాత్రము కాదు. అర్థమవుతుంది ఏమండి? ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రచారం కోసం కాకుండా డిజర్వింగ్ పీపుల్, కడుపు కూడు నింపుకోలేని వాళ్ళకి, అలాంటి వాళ్ళకి అన్నదానం చేయటం ఓకేనా? ఓకే సార్, ఓకే. అయితే అది సంపూర్ణ మాధవ సేవ మాత్రము అవ్వదు అంటున్నారు. అది మానవ సేవ కిందే మిగిలిపోతుంది. సో మీరు ఇప్పుడు ఇదే అన్నదానం తీసుకెళ్లి తిరుపతిలో చేశారనుకోండి, తిరుపతి అన్నసత్రంలో దానం చేస్తారు, అన్నదానానికి ఉపయోగించారు. అది ఇంకా కొంతవరకు భక్తులకు ఉపయోగిస్తున్నారు, అది సంపూర్ణంగా భక్తులకు ఉపయోగిస్తున్నారు. అందులో ఒకనొకటి స్వచ్ఛమైన భక్తుడిని, ఆ స్వచ్ఛమైన భక్తుడు మీ దగ్గర మీరు దానాన్ని స్వీకరించగలిగితే ఆ పుణ్యం మీదే. ఈ రోజే ఆయన స్వచ్ఛమైన భక్తుడు కావక్కర్లేదు, కొన్ని సంవత్సరాల స్వచ్ఛమైన భక్తుడు అయినా సరే ఆ పుణ్యం మీదే. ఇది మాధవ సేవ. మరి పరమాత్మ సర్వాంతర్యామి, ప్రతి జీవుడి అంతరాత్మలో దేవుడు ఉన్నాడు, ప్రతి వ్యక్తి దేవుడే, అతనిలో పరమాత్మను చూడాలి మనము అని భగవద్గీతలో కూడా చెప్తున్నారు. అలాంటప్పుడు వీళ్ళందరినీ మనం దేవుళ్ళుగా భావించుకోలేమా? లేదండి, అంటే దేవుళ్ళుగా భావించలేకోలేమంటే దేవుళ్ళుగా భావిస్తూ పూజ చేయలేము. పూజ చేయట్లేదు, భోజనం పెడుతున్నాం. భోజనం పెట్టచ్చు, అందులో ఉన్న పరమాత్మని మనం గ్రహించి భోజనం పెట్టిన నాడు అవతల వ్యక్తి ఇందాక అడిగిన దానికి నిస్వార్థంగా కేవలము అవతల వ్యక్తులు పరమాత్మను మాత్రమే చూడగల స్థితిలో మనం ఉండి అతనికి భోజనము పెట్టిన నాడు మీరు చెప్పిన సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. అది సంపూర్ణముగా సో ఇందాక మొదటి నుంచి మనం క్లాసులో చెప్పుకొస్తున్నాం, ప్రతి కార్యములోని భగవంతుని సెంట్రిక్ గా నిలబెట్టగలగాలి. మీరు చేసిన అన్నదానంలో భగవంతుని సెంటర్ గా నిలబెట్టిన సందర్భం అవుతుంది. ఎందుకంటే మీరు అవతల వ్యక్తిలో కేవలం పరమాత్మను మాత్రమే చూసి అన్నదానం చేస్తున్నారు, భోజనం పెడుతున్నారు. అది భగవంతుడికి పెట్టిన సేవే అవుతుంది. అయితే మళ్ళీ మనకు 3వ అధ్యాయం 9వ శ్లోకం అనుకుంటాను, అందులో ఎటువంటిది విషయాన్ని మనం ఒకళ్ళు అన్నదానం చేసేది కూడా కేవలం భగవంతుని ప్రసాదాన్ని మాత్రమే అన్నదానం చేయాలి. అది దానికి మళ్ళీ అందులో నిషిద్ధకరమైనవి ఏమున్నాయి లేనివి అని అది భగవంతుడికి పెట్టి ఆ ప్రసాదాన్ని మీరు అన్నదానం చేసినప్పుడు అది పూర్ణంగా అవుతుంది. లేని పక్షంలో అది మన అహంకారాన్ని, మన బుద్ధి, మన మనసుని సాటిస్ఫాక్షన్ చేసుకోవడం కూడా చేసేను అని మనం భుజం తట్టుకోవడం కోసం అవుతుంది. సార్ ఆన్సర్ చేయగలిగాను సార్, మీకు నాకంటే వయసులో పెద్దవారు. ఐ హోప్ ఐ ఆన్సర్డ్ సమ్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ గురుజీ. ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? ప్రభుజీ, కలియుగం తర్వాత ఏ యుగం అన్నా ఉంటదా? ఏమ్మా? కలియుగం తర్వాత ఏ యుగం అన్నా ఉంటదా? కలియుగం తర్వాత మళ్ళీ సైకిల్ స్టార్ట్ అయిపోతుందమ్మా, సత్యయుగానికి వెళ్ళిపోతుంది. గురూజీ, ఒక చిన్న డౌట్, భగవంతుడి అసలు ఆత్మలు ఎందుకు దూరం అయ్యాయి అనేది చెప్పగలరు? వెరీ గుడ్ క్వశ్చన్. వైకుంఠం నుంచి ఎందుకు బయటకు వచ్చేసాము? వైకుంఠ అంటేనే యాంగ్జైటీ లేని ప్లేస్, యాంగ్జైటీ లేని ప్రదేశము వైకుంఠం. అక్కడ నుంచి ఈ యాంగ్జైటీ, ఈ భౌతిక ప్రపంచంలోనికి ఎందుకు వచ్చేసాము? వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. ఎవరు అడుగుతున్నారు ఇది? థ్యాంక్ యూ సార్. నేను సార్ సుమా, నా పేరు సుమా మాతాజీ. వెరీ నైస్ అమ్మా. మీకు మొదట మనం నేర్చుకోవాల్సిన విషయాల్లోని స్వేచ్ఛ ఏమిటి, అసలైన స్వేచ్ఛ ఏమిటి అని క్వశ్చన్ అడిగాను నేను. సమాధానం అదే. మనకి ఆత్మకి చిన్న స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛ వలన నేను ఇంతకంటే సుఖమైన జీవితాన్ని అనుభవించగలను అన్న భావనతోని భగవంతుడి నుంచి దూరంగా వచ్చేస్తాను.
ఇది మనం భగవద్గీత ముందు సెషన్స్ లో చదువుకుంటాము, భాగవతంలో సంపూర్ణంగా చదువుకుంటాము. ఈ 12 అధ్యాయ సెక్షన్స్ లోని మన స్వేచ్ఛ ఏమిటి, మన కర్మ ఏమిటి, మనకున్న విధి ఏమిటి, మన తలరాత ఏమిటి, మూడిటి గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు మన స్వేచ్ఛ మనల్ని ఎంత దూరం తీసుకొచ్చిందో మనకి భగవంతుడి. అందుకే మళ్ళీ భగవంతుడు మనల్ని మన స్వచ్ఛందంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళడం కోసం వెయిట్ చేస్తున్నాడు. దానికోసమే దుర్గాదేవి మనల్ని అటువైపు తోస్తూ ఉంటుంది. ఇటువంటి కోరిక కోరుకున్న భగవంతుడు తీరుస్తారు, ఏ కోరిక కోరుకున్న భగవంతుడు తీరుస్తాడు. అది భగవంతుడికి ఉన్న లక్షణము. మనము ఆ కోరిక వెంట పరిగెడుతూ ఒక కోరిక తర్వాత ఇంకో కోరిక కోసము ఇన్ని జన్మలు ఎత్తుకుంటూ వస్తున్నాము. మన ధర్మము, మన సనాతన ధర్మము అందుకే విషయాన్ని చెప్తుంది. మన కోరిక భగవంతుని తిరిగి చేరుకోవాలి అనే విషయం మీదే మన కోరిక ఆధారపడి ఉండాలి. హరే కృష్ణ ప్రభుజీ. అమ్మా చెప్పండి, ఎవరమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు? సామ్రాజ్యం ప్రభుజీ, చెప్పండి చెప్పండి అమ్మా. ప్రభుజీ, ఇప్పుడు మనం ఈ యూనివర్స్ నంబర్ ఆఫ్ యూనివర్స్ ఉన్నాయని మనం చెప్తారు కదా. అవునమ్మా. ఇప్పుడు ఈ యూనివర్స్ లో మనం ఇప్పుడు ఇక్కడ ఎర్త్ మీద మనం ఇక్కడ ఉన్నాము. ఇప్పుడు ఇలాంటి యూనివర్స్ చాలా ఉన్నాయి కాబట్టి అన్ని యూనివర్స్ అన్ని చోట్ల ఇదే కలియుగం నడుస్తూ ఉంటుందా, అక్కడ ఇంకో వేరే యుగం నడుస్తూ ఉంటుందా? వేరే యుగం నడుస్తూ ఉండొచ్చు అమ్మా. వేరు వేరు విశ్వాల్లో వేరు వేరు యుగాలు నడుస్తూ ఉండొచ్చు. అప్పుడు మనం ఇప్పుడు ఈ జన్మ ఇప్పుడు ఇది అంతమైనప్పుడు మళ్ళీ నెక్స్ట్ బర్త్ వేరే యుగంలో అప్పుడు సత్యయుగంలో తీసుకుంటారా? అమ్మా అసంఖ్యాక బ్రహ్మలు ఉన్నారు, అసంఖ్యాక బ్రహ్మలు ఉన్నారు, అసంఖ్యాక మహావిష్ణువులు ఉన్నారు. మనకు తెలిసింది చతుర్ముఖ బ్రహ్మ. మన పాలకుడు కేవలం చతుర్ముఖ బ్రహ్మ. ఇటువంటి బ్రహ్మలు ఎంతో మంది ఉన్నారు. మనం ఏదైనా బ్రహ్మ విశ్వంలోకి వెళ్ళవచ్చు. ఇది మన కర్మ ప్రకారం ఉంటుంది. మనకు తెలిసి 84 మనకు తెలిసిన శాస్త్రంలోని మనకు ఈ భూమండలానికి ఇచ్చిన శాస్త్రంలోని 84 లక్షల జీవరాశుల్లో ఏదైనా వస్తుందని చెప్పారు. మిగతా వాటికి వెళ్ళడానికి ఉన్న క్వాలిఫికేషన్ మనకు ఉంటే వాటికి కూడా మనం వెళతాము. మన ధ్యేయం ఎప్పుడు కూడా మిమ్మల్ని ఎవరైనా స్వర్గ ప్రాప్తి రస్తు అని దీవిస్తే నాకు స్వర్గ ప్రాప్తి రస్తు కాదండి, వైకుంఠ ప్రాప్తి రస్తు అని దీవించండి అని చెప్పగలగాలి. ఎందుకంటే మనం వైకుంఠానికే వెళ్ళాలి అన్నది మన అయి ఉండాలి. వైకుంఠాలు కూడా చాలా ఉన్నాయా ప్రభుజీ? అంటే మరి మనం భాగవతంలో నేర్చుకుంటామా, విష్ణువులో ఎన్ని రకాల విష్ణువులు ఉన్నారో నేర్చుకుంటాం. ఈ వైకుంఠాలకన్నీ కూడా వీటికి అతీతంగా గోలోకం అని ఒకటి ఉంటుంది, శ్రీకృష్ణుని. అక్కడికి మనం వెళ్ళాలి, ఇది మన ధ్యేయం. శ్రీకృష్ణ పరమాత్మ మాత్రం అక్కడే అన్ని విష్ణువులకంతా కూడా. అవును అవును అవును. థ్యాంక్ యూ ప్రభు, థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ, శైలజని మాట్లాడుతున్నాను. నమస్తే అమ్మ శైలజ గారు, చెప్పండి. లాస్ట్ వీక్ కూడా మీరు మాట్లాడారు కదా, వారేనా? ఓకే ఓకే సరే. ప్రభుజీ ఏంటంటే ఇప్పుడు బీదలకి అన్నదానం చేయడం కన్నా ఒక గుడిలో ప్రతిరోజు నైవేద్యం పెట్టడానికి గుడి వాళ్ళు కొన్ని వస్తువులు కావాలి అంటారు, అంటే శనగలు ఇలాంటివి. సో అలా దానం చేయడం గొప్పదా? ఈ రెండిట్లో ఏది గొప్పది? అమ్మా సో ప్లెయిన్ గా మీరు అడిగిన ప్రశ్న సమాధానము నేను గుడిలో దానం చేయడమే గొప్పదని చెప్తాను. అయితే గుడి ఏ సాంప్రదాయంలో పూజ చేస్తున్నారు అన్నది కూడా చూడగలగాలి. వైష్ణవ సాంప్రదాయంలో మీకు ఆ 4 సాంప్రదాయాల్లో స్త్రీ సాంప్రదాయాన్ని మళ్ళీ సంపూర్ణంగా పాటించేలాగా ఉండాలి. స్త్రీ సాంప్రదాయం కానీ, కుమార సాంప్రదాయం కానీ, రుద్ర సాంప్రదాయం కానీ, బ్రహ్మ సాంప్రదాయం కానీ, ఏదో సాంప్రదాయం సంపూర్ణంగా పాటించగలిగిన గుడిలో దాని ఉంది, కాకపోతే అది దానం అవుతుంది. సేవ, భగవంతుని సేవ దానానికి ఉన్న తేడా ఏమిటి అంటే అది భగవంతుని సేవలో సంపూర్ణంగా ఉపయోగించగలిగే. నాకు ఆ రెండింటిలోని ఆ గుడికి ఇవ్వండి, మీరు బీదల్ని వచ్చి ఆ గుడిలోనే ప్రసాదాన్ని స్వీకరించమనండి. మీరు పెట్టే ఆ భోజనం ఏదో గుడి ద్వారా ఇప్పించారు, లేదా గుడిలో మీరు వాటిని ప్రసాదంగా పెట్టి వాళ్ళకి ఇచ్చారనుకోండి, మీరు వాళ్ళ ఆకలి తీర్చిన వాళ్ళు అవుతారు. కానీ ఒక విధంగా మీరు ఒక భోజనం పెడితే ఆకలి తీర్చిన వారు అవుతారు, వాళ్ళకి ప్రసాదాన్ని పెడితే అది భక్తి వైపు తీసుకెళ్లి ఆకలి తీర్చిన వాళ్ళు అవుతారు. ఓకే, అంటే ఇంకో చిన్న డౌట్ ప్రభుజీ, ఇప్పుడు ఒక బీద అతనికి మనము ఆకలి తీరిస్తే అతని ఆత్మ చాలా సంతృప్తి పడుతుంది. అదే మనం గుడిలోకి వచ్చిన భక్తులకి అది ప్రసాదం రూపంగా ఇస్తే ఈ టైంలో అంటే ఈ కలియుగంలో ఎంతమంది దాన్ని అంటే తిన్న తర్వాత
అక్కడ బీదవాడు పడ్డ తృప్తితోటి నేను దేవుని ప్రసాదం తిన్నాను అన్న తృప్తి, ఆ ఆత్మ ఎంతవరకు సంతోషిస్తుంది? ఈ రెండింటిని కంపేర్ చేస్తే బీదవాడి ఆత్మనే ఎక్కువ సంతోషిస్తుంది, అంటే తృప్తి పొందుతుంది కదా అమ్మా. సో మనం ఇక్కడ 2-3 విషయాలు మీరు అడుగుతున్నారు. మనము అవతల వ్యక్తి ఆత్మ సంతృప్తిని పరుస్తున్నాను అన్న ఆలోచనలోకి వెళ్ళాము అంటే ఏమా, అవతల ఎక్స్ సంతృప్తి వర్సెస్ వై సంతృప్తి పరుస్తున్నాను, నా వలన ఎక్స్ ఇంతే సంతృప్తి పొందుతున్నాడు, వై ఇంత సంతృప్తి పొందుతున్నాడు అన్న భావనలోకి వెళ్ళాము అంటే అక్కడ వాళ్ళ సంతృప్తికి ఎంత విలువిస్తున్నారో అక్కడ నాన్న పదాన్ని కూడా మీరు అంతే విలువిస్తున్నారు. ఓకే, ఈ నాన్న తీయగలిగిన నాడు మాత్రమే అది నిష్కామం అవుతుంది. అంతవరకు కూడా అది వాళ్ళ ఆకలిని తీర్చిన సాధనమే అవుతుంది, కానీ వాళ్ళని భక్తి వైపు తీసుకెళ్లే సాధనం అవ్వదు. నేను ఏ దానం చేస్తే భగవంతుని సేవ చేస్తున్నాను అన్న భావంలోనే మనం సేవ చేయాలి. అది ఫస్ట్ విషయం. సో ఇందులో భగవంతుని సేవ లేదా, అందులో భగవంతుని సేవ ఉందా అంటే మీకు బీదవాడికి ఇవ్వడంలో సంతృప్తి ఎక్కువ ఉంది అని అనిపిస్తే అందులో భగవంతుని సేవ ఎట్లా చెయ్యాలి అన్నది నేను అడుగుతున్న ప్రశ్న. అప్పుడు మీరే దేవుడి దగ్గరికి వెళ్ళి దాన్ని ప్రసాదంగా పెట్టి భగవంతునికి అర్పించి నైవేద్యాన్ని పెట్టించి తీసుకొచ్చి ఆ బీదవాళ్ళకి ఇవ్వండి. అప్పుడు మాత్రమే వాళ్ళ సంతృప్తిని వలన మీకు ఉపయోగం ఉంది. అంతవరకు వాళ్ళ సంతృప్తిని తీర్చిన వారు అవుతారు, దానం చేసిన వాళ్ళు అవుతారు. అది ఏ దానం గొప్పది అంటే ఈ రెండిట్లో ఏ దానం గొప్పది అనేది ఏదైనా పర్వాలేదు, కానీ అది దైవానికి సంబంధించిన సేవ కూడా అందులో ఉండాలి అంటే మాత్రము మీరు ప్రసాదాన్ని దానం చేయండి. అది అంతవరకు నేను చెప్తాను. ఒక్క నిమిషం సామ్రాజ్యం గారు, శైలజ గారు అర్థమైందమ్మా? అంతేనా? కరెక్ట్ పాయింట్ క్యాచ్ చేశాను ప్రభుజీ. వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. చెప్పండి అమ్మా సామ్రాజ్యం గారు. ప్రభుజీ, ఇప్పుడు టెంపుల్స్ లో ఇట్లా అన్నదానాలు చేస్తున్నారు చాలా మంది, రిచ్ పీపుల్ గానీ ఇట్లా చాలా మంది చేస్తూ ఉంటారు. ఇప్పుడు దానిలో ఏమంటారంటే వాళ్ళు ఎన్ని పాపాలు చేస్తుంటారు, వాళ్ళు ఇప్పుడు అన్నదానం చేస్తారు, అది స్వీకరిస్తే ఆ పాపాలన్నీ తీసుకున్న వాళ్ళకి వస్తాయి అంటారు. అది కరెక్టేనా ప్రభుజీ? మీరు ఇప్పుడు పాప కరెక్టే, కొంతవరకు కరెక్టేనా అనుకోవాలి. ఎందుకంటే మీరు పాప నిర్మూలన కోసం దానం చేస్తే పాప నిర్మూలన కోసం దానం చేస్తున్నారా, భగవంతుని ఆనందం కోసం దానం చేస్తున్నారా? నేను ప్రతిదీ అక్కడికే తీసుకొస్తున్నాను, ఎందుకంటే చాలా మంది అలా పాపాలు ఇది చేసుకోవడం కోసమే సంపాదించినంత కూడా కొంత దానాలు చేస్తుంటారు, అన్నదానాలు కానీ ఇలాంటివన్నీ. అప్పుడు వాళ్ళు అవి స్వీకరిస్తే అన్నదానం అవి భోజనాల గుళ్ళో అంటే ఒకటి రెండు విషయాలమ్మా. ఇప్పుడు పాప నిర్మూలన కోసం అయితే దానం చేస్తున్నాను కదా అని పాపాలు చేయడం ఒకటి. ఇప్పుడు మీరు చెప్తున్నది రెండో కేటగిరీకి వచ్చేస్తున్నారు జనాలు. ఎందుకంటే దానం చేసే మార్గం ఉంది కాబట్టి నేను పాప లైసెన్స్ కొనుక్కున్నాను అన్న భావనలో వెళ్ళిపోతుంది. అందువల్ల దాన్ని అంత సమర్థించడానికి వీలేదు. అయితే మీరు అడిగిన ప్రశ్నలోని ఒకళ్ళు దానం చేస్తున్నప్పుడు అవతల వ్యక్తి నేను పాపం చేస్తున్నాను కాబట్టి దానం చేస్తున్నాను, ఇది స్వీకరించకూడదు అని అనుకుంటున్నాను అన్నది మీరు అడిగారు ఫస్ట్ క్వశ్చన్. అది తప్పే. ఎందుకంటే ఒకసారి భగవంతుని సన్నిధిలోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ పాపము భగవంతుడు తీసుకోగలగాలి. ఆ దానాన్ని ఆ ధర్మాన్ని స్వీకరించి ఆ ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల మనం వాళ్ళ పాపాలను అయితే ఇన్హెరిట్ చేయట్లేదు. ఎందుకంటే మధ్యలో భగవంతుని పెట్టాం కాబట్టి. భగవంతుని పెట్టకపోతే మాత్రం పాపాన్ని ఇన్హెరిట్ చేసిన వాళ్ళే అవుతారు. తండ్రి పాప సంపాదన కొడుకు స్వీకరించినప్పుడు ఆ కర్మ వస్తుంది. అందులో మధ్యలో భగవంతుని పెట్టగలిగితే అది రాదు. అయితే ఎప్పుడైతే భగవంతుని పెడతారో అప్పుడు పాపమే జరగదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి అన్నం ద్వారా పాపం ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అనేది ఎంతవరకు సమంజసం గురూజీ? అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటే అది వేస్ట్ చేయకుండా ఉండడం కోసం బ్రహ్మస్వరూపము ఇవన్నీ చెప్పుకొచ్చారు. సో అన్నం ద్వారా ఎంతవరకు పాపాన్ని, అది పాపాన్ని ట్రాన్స్ఫర్ భగవంతుని పెట్టకపోతే ట్రాన్స్ఫర్ అవుతుంది, సాధం కానప్పుడు. ఎందుకంటే 3.9వ శ్లోకంలోని దానం పక్కన పెట్టండి, మీరు కష్టపడి సంపాదించింది భగవంతునికి పెట్టకపోతే అది పాపం అని శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి క్లియర్ గా చెప్తున్నాడు. ఒకరికి దానం పక్కన పెట్టండి, మనం తినడమే పాపము, మనము తినడం వల్లనే పాపం వస్తుంది, భగవంతుడికి పెట్టకుండా స్వీకరిస్తే అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. ఎందుకంటే మనం సృష్టించింది కాదు, అందువలన అది అన్నం పరబ్రహ్మ స్వరూపమైంది.
అది మనం సృష్టించింది కాదు. అది మనము భగవంతుడికి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని భగవంతుడికి అర్పించకుండా మనం తింటే అది పాపం. నైవేద్యం పెట్టాలి, నైవేద్యం మాత్రమే తినాలి. చూస్తున్న ప్రభు, నైవేద్యం పెట్టాలి అంటే ఇవాళ రేపు ఏం చేస్తున్నాము? 4 పటికి పందారు బిళ్ళలు లేకపోతే 6 కిస్మిస్లు పెట్టి మనం వేరేవాడు తింటున్నాము. మనం తింటుంది భగవంతుడికి పెట్టలేదు. అందువలన మనం భగవంతుడికి పెట్టనది ఏది తిన్నా సరే అది సరైనది కాదు అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. 3.9వ శ్లోకం అనుకుంటాను, నాకు గుర్తు కరెక్ట్ గా లేదు, ఆ శ్లోకంలో వస్తుంది. గురుజీ ఒక చిన్న డౌట్, మనం మెంబర్స్ ఏమనుకోకపోతే, హుండీలో డబ్బులు వేస్తున్నాం, హుండీలో డబ్బులు వేస్తున్నాం, ఆ డబ్బులు ఆ మేనేజ్మెంట్కి వెళ్తా ఉంది, అది దుర్వినియోగం చేస్తున్నారు. నేను పొలిటికల్ గా మాట్లాడలేదు, దుర్వినియోగం వాళ్ళు చేస్తున్నారు, మనం చూస్తున్నాం, వింటున్నాం, పత్రికలు, తర్వాత రేడియో అనండి, టీవీలు అనండి, ఇలాంటివి జరిగేటప్పుడు హుండీలో వేయకుండా ఆ డబ్బులు మనం దేవుడికి మన చేతులతో ఏదో విధంగా దేవుడికే ఉపయోగపడేట్టుగా ఇవ్వడం బెటరా, లేదు ఆ కర్మ వాళ్ళే అనిపిస్తారు, మనం అనుకునేది హుండీలో వేసేద్దాం అని చేయడం బెటరా? ప్రభు, భగవంతుడికి ఫస్ట్ మనం చేయవలసింది సేవ. డబ్బు సేవ పక్కన పెట్టి మన సేవ మనం ఏమైనా చేయగలిగితే అది ప్రైమరీ మోస్ట్. గుడిని ఓడ్చగలిగితే, ఒక మనిషిని పెట్టి గుడిని ఊడిపించే కంటే మనం ఓడ్చగలిగితే అది దానంత మించిన సేవ మరొకటి లేదు. ఓకే, సో మీరు అడిగిన ప్రశ్నకి సేవ డబ్బు రూపంలో సేవ అన్నది ఇంతవరకు, ఎందుకంటే గుడులు నడవాలి, వాటికి కావాలి, చేయాలి. అయితే మీకు అనుమానం వస్తే, ఆ అనుమానం వస్తే ఈ డబ్బు దుర్వినియోగం అవుతుంది అన్న అనుమానం వస్తే ఆ డబ్బుని దుర్వినియోగం అవ్వట్లేదు అన్న చోట కూడా ఉత్తమం. ఫర్ ఎగ్జాంపుల్, మేమందరూ కూడా సేవ చేస్తాం, భగవంతుని సేవ ఇస్కాన్ లో ఉండి మేమందరూ కూడా ఇక్కడ సద్వినియోగపడుతుంది అన్న భావంతోనే చేస్తున్నాం. మేము ఏ రూపంలో సేవ చేస్తున్నాం? దండల రూపంలో, భగవంతుడికి అలంకార రూపంలోని, భగవంతుడి వస్త్రాలంకారం రూపంలోనండి, భగవద్గీత డిస్ట్రిబ్యూషన్, శాస్త్రదానం ఎక్కువగా మేము ఇంపార్టెన్స్ ఇస్తూ ఇందులో చేస్తున్నాం. ఎందుకంటే శాస్త్రదానం వల్ల మనిషి మారితే, ఒక మనిషి మంచి మార్గంలోకి వెళితే, సో నేను ఈ విషయం ఇంకా మనం ఇంకా డీటెయిల్ డెప్త్ లోకి వెళ్ళలేదు. భగవద్గీతలోని ఏ భావంతోని మనిషి మరణిస్తే ఆ భావంలోకి వెళితే ఆఖరి నిమిషంలో భగవంతుని గుర్తు తెచ్చుకోవడం అనేది అంత సామాన్య విషయం కాదు. ఆఖరి నిమిషంలో భగవంతుని గుర్తు తెచ్చుకోగలిగితే భగవంత్ ధామానికి వెళతాము అని రాస్తుంది. ఆ నిమిషంలో ఆఖరి నిమిషంలో భగవంతుని ఎట్లాగ గుర్తు తెచ్చుకోవాలి? భాగవతంలో మనం ఎన్నో కథలు చూస్తామండి. ఆఖరి నిమిషంలో ఎలాగో ఉండి ఎలాగో బతికి ఆఖరి నిమిషంలో భగవంతుని గుర్తు తెచ్చుకునే సందర్భం ఇది వస్తుంది అని. ఎట్లా వస్తుంది? అది కూడా కేవలం భగవంతుడికి మన మీద ఉండే ప్రేమ వల్లనే వస్తుంది. భగవంతుడు తలుచుకుంటేనే మనం ఆఖరి నిమిషంలో భగవంతుని తలుచుకుంటాం. అయితే దీన్ని కర్మతో ఎలా లింక్ పెట్టాలి అంటే, మనం దానం చేసినంత మాత్రాన్ని ఇది జరగదు, పుణ్యం చేసినంత మాత్రాన్ని ఇది జరగదు. అయితే ఎక్కడ జరుగుద్దో చెప్తున్నా. మన వలన ఒకానొక వ్యక్తి, మన వలన ఎవరైనా, మన వలన లబ్ధి పొందిన ఏ వ్యక్తి అయినా ఆఖరి నిమిషంలో భగవంతుని తలుచుకునే స్థాయికి మనం తీసుకెళ్ళగలిగితే ఆఖరి నిమిషంలో మనం భగవంతుని తెలుసుకునేలాగా భగవంతుడే చూసుకుంటాడు. ప్రభుజీ నేను రామచంద్రరావు అండి. చెప్పండి. ఆఖరి నిమిషంలో కాదటండి, ఆఖరి నిమిషంలో కూడానటండి. మనం నిత్యం భగవంతుని కొలసాలండి, ఆఖరి నిమిషంలో కూడా కొలాలండి. ఆఖరి నిమిషంలో కూడా కొలిస్తేనే ఆఖరి నిమిషంలో మనం ఏటి చేసుకుంటే ఏటి కోరుకుంటే అది అవుద్దటండి. ఈ ప్రయాస అంతా కూడా ఆఖరి నిమిషంలో భగవద్ధ్యానంలో శరీరాన్ని వదిలి రామాలకి వెళ్ళిపోతారు. అది లాస్ట్ టైం తెలీదు అంచేత మీరే చెప్పారు, ముందు నుంచి కూడా చేయాలని చెప్పారు కదండి. అవునండి, కరెక్ట్. ముందు నుంచి చేస్తేనే మనం ఆఖరి నిమిషంలో జరిగే అవకాశం ఉంది. ముందు నుంచి చేసిన సరే నిలబడడానికి ఆఖరి నిమిషం కోసం చూడదంటారండి. అవునండి, కొందరు కోమాలకి వెళ్ళిపోతారు, వాళ్ళకి ఆఖరి నిమిషం అంటే తెలీదు. అందుకని ఆఖరి నిమిషంలో కూడా చెయ్యాలి, నిరంతరం చెయ్యాలని అంటున్నారు అది. అవునండి, కరెక్ట్. నిరంతరము చేసే సాధన ఆఖరి నిమిషంలో చేయడానికి ఉపయోగపడుతుంది. నిరంతరము చేసినా సరే ఆఖరి నిమిషంలో భగవంతుని తలుచుకోవడం చాలా కష్టమైన పని. మరి ఏం చేయాలి?
మన జీవితకాల సేవ అంతా కూడా ఆఖరి నిమిషంలో నేను భగవంతుడిని తలుచుకోవడానికి ఉపయోగపడుతుందా అన్న ధ్యాసతోని చేయగలగాలి మన సేవ. డబ్బులు కూడబెట్టుకుంటే చివరి నిమిషం కూడబెట్టుకెళ్ళాము, జన్మంతా కూడబెట్టుకుని బ్యాంకులో వేసుకొని వాడుకుంటాం. మన భక్తి కూడా జన్మంతా కూడబెట్టుకొని అది బ్యాంకులో వేసుకున్నట్టు. అంతే అంతే అంతే. సరే సరే. సమస్య కూడా సమస్య మనిషికి కొందరు మనుషులు సమస్య కోరుతారంటారండి. సమస్య వస్తేనే భగవంతుని ఆరాధిస్తామని. అవునండి. అంటే మనం కుంతీదేవి కూడా తన ప్రార్థనలో చెప్పుకొస్తుంది, భాగవతంలో మనకు వస్తుంది, నాకు జీవిత కాలం సమస్యలు ఇచ్చి నాకు సహాయం చేసేవు కృష్ణ, నిన్ను తలుచుకుంటున్నాను, ఇప్పుడు యుద్ధంలో గెలిచాము, నువ్వు ద్వారక వెళ్ళిపోతానంటున్నావు, నాకు సమస్యలు నిన్ను కోరుకునే సమస్యలు నాకు ఇవ్వు అని చెప్పి ఆవిడ ప్రార్థనలో చూస్తుంది. ఎందుకంటే సమస్య వల్ల నేను భగవంతుని నిన్ను తలుచుకోగలిగాను. ఆ విధంగా చాలా సమస్యల వాళ్ళు ఎందుకు అడుగుతారంటే భగవంతుని తలుచుకోవడానికి అదొక మార్గం కింద ఎంచుకుంటారు. మళ్ళీ మనం ఇవన్నీ కూడా డీటెయిల్డ్ గా నెక్స్ట్ సెషన్స్ లో చర్చిస్తాం. చెప్పారు మనిషి ఆనందం అన్ని పాఠాలు చెప్పదండి, సుఖం కూడాను. మనిషికి ఇబ్బంది అన్ని పాఠాలు చెప్తాయండి. అవును అవును. అది అయితే ఇవన్నీ కూడా మనం మళ్ళీ డిస్కస్ చేస్తాం సార్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? చాట్ విండోలో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయేమో నేను చూస్తున్నాను. కాశీలో కూడా డబ్బులు దండుకుంటారు. ఇంకా ఇక్కడెక్కడ క్వశ్చన్లు వచ్చాయండి ఇందులోని. రిక్వెస్ట్ మ్యూట్ ఎవరిబడి. అడగండి అమ్మా. ఎవరండి అమ్మా? మనకి అన్ని ఇప్పుడు వైకుంఠం వెళ్ళాలి, మోక్షం కావాలి, స్వర్గం కావాలి, కోరికలే కదా. ఆ కోరికలు ఏమీ లేకుండా మనమే పరమాత్మ, మనం ఒకటే అనుకునే సాయం ఏమీ లేదండి. అమ్మమ్మ నాకు సరిగ్గా అర్థం కావట్లేదు, ముద్దుగా వచ్చింది క్వశ్చన్. వాయిస్ నాకు ఎవరికైనా కాదండి, మనం సాధన చేస్తాం కదా భగవంతుడు. నాదేం నేను సాధన చేస్తాం కదా మనం. అవునండి, సాధన చేస్తున్నాము అంటే కోరికలు లేకుండా భగవంతుడు సాధన చేస్తాంటే కోరికలు లేకుండా, అంటే ఇది కావాలి, వైకుంఠం కావాలి, నాకు అది కావాలి, ఏమీ ఆశించకుండా భగవంతుడు మేము వేరు కాదు, ఇద్దరం ఒకటే అదే సాధన చేయగలగా మనం. సో కోరికలు లేకుండా అదేండి, కోరికలు లేకుండా భగవంతుని సాధన చేయడం అవుతుందా? అంతేనమ్మా మీ క్వశ్చన్? భగవంతుడు నేను ఒక్కటే అనే సాధన చేయగలమా అని అడుగుతున్నారు. సో భగవంతుడు మనము ఒకటి, మనము వేరు భగవంతుడు వేరు, మనము వేరు భగవంతుడు, అందులో డౌట్ లేదు. మనము వేరు భగవంతుడు వేరు. మనము భగవంతుడి దగ్గరికి వెళ్ళడం కోసము మనము ప్రయాసంతాను. మనము భగవంతుడు ఎక్కడో ఒకటి కాదు అన్నది మిగతా సెషన్స్ లో చూస్తాం. మనలో ఉన్న భగవంతుని అంశం ఏమిటి, మనలో ఉన్న భగవంతుని అంశం ఏమిటి, ఏది కాదు, మనకున్న స్వేచ్ఛ ఏమిటి, ఎందుకు మనం భగవంతుడు ఒకటి కాదు, అట్ ద సేమ్ టైం మనకి భగవంతుడికి ఉన్న కామనాలిటీ మనం మళ్ళీ 5వ సెషన్ లోనో 6వ సెషన్ లోనో చూస్తామమ్మా. కర్మ సెషన్ లో డిస్కషన్ చేస్తాం. అయితే మన కోరిక లేకుండా భగవంతుని సాధన ఎట్లా చేయాలి అన్నది కూడా మనకి భగవద్గీత చాలా క్లియర్ గా చూస్తుంది. కోరిక లేకుండా భగవంతుని సాధన చేయలేము, కోరికలు చంపుకొని భగవంతుని సాధన చేయలేము. మన కోరికల్లా కూడా భగవంతుని చేరుకోవాలన్న కోరికతో మాత్రమే సాధన చేయాలి. అంటే మన కోరికలోని భగవంతుని ఎట్లా పెట్టుకోవాలి అన్నది మళ్ళీ మనకు భగవద్గీత ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అర్థమవుతుంది కదమ్మా? మనకి ఫలానా తినాలి అన్న కోరిక ఉంటుంది, అది ప్రసాదంగా చేసి తినమని చెబుతుంది. నాకు పర్టికులర్ మ్యూజిక్ వినాలి, నాకు మ్యూజిక్ వింటే ఆనందము, అది ఏ పర్టికులర్ మ్యూజిక్ కాకుండా భగవంతుని భక్తి మ్యూజిక్ విని మనం ఆ ఆనందాన్ని తీర్చుకోగలగాలి. కోరికని చంపుకోలేము, కోరికని భగవంతుని ధ్యాసతో తీర్చుకోవాలి అని మనకి భగవద్గీత చెబుతుంది. అట్లా ఎలా సాధన చేయాలి అన్నదే ఇస్కాన్ కూడా నేర్పుతుంది. భగవంతుడికి ప్రసాదం పెట్టి అది కోరిక కలిగింది, ఏదైనా తినాలని, సపోజ్ ఒక లడ్డు తినాలని కోరిక కలిగింది, అప్పుడు భగవంతుని ప్రసాదంగా చేసి నైవేద్యం పెట్టి తినాలంటారా? అంతేనమ్మా, అంతే 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 అంతే. సో ఇప్పుడు చిన్న తేడా ఉంటుంది.
మీ దగ్గర ఉన్న ఒక 100 రూపాయలు ఉన్న 100 రూపాయల్లోనే రకరకాల 100 రూపాయలు ఉంటాయి. అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఏమవుతుందంటే మీకు మీ వయసు ఎంతో నాకు తెలియదు. ఇప్పుడు ఒక 7 ఏళ్ల పిల్లాడి గురించి మాట్లాడుకుందాం. 8 సంవత్సరాల పాప ఉంది. ఆ పాపకు 100 రూపాయలు కావాలి. అమ్మను 100 రూపాయలు అడుగుదాము అనే లోపల వాళ్ళ మేనమామ వచ్చి ఇంటికి వచ్చాడు. ఆయన 100 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు ఇస్తే ఆవిడ కోరిక తీరిపోయింది. కానీ ఆ కోరికతోని 100 రూపాయలు చేతికి వచ్చింది, ఆవిడ కావాల్సిన కోరిక. ఇంకో 100 రూపాయలు ఏంటి? తల్లి ఇచ్చిన 100 రూపాయలు మేనమామ పక్కన తీసుకుని ఈవిడ అమ్మని అడిగింది, అమ్మ 100 రూపాయలు ఇచ్చింది. 2 100 రూపాయల నోట్లకి ఉన్న తేడా చూద్దాం. ఓకే, తేడా ఉందండి ఏమైనా? ఏం చెప్తుంది? ఈ 100 రూపాయల్ని నువ్వు ఇలా ఖర్చు పెట్టు, అలా ఖర్చు పెట్టు, దానికి ఖర్చు చేయి, దీనికి కానీ 4 నీతి వాక్యాలు చెబుతుంది. అని మేనమామ ఇచ్చిన 100 రూపాయలని అమ్మాయికి అడిగింది కదా అని ప్రేమతో 100 రూపాయలు ఇచ్చేసాడు. అక్కడితో అది అయిపోయింది. సో ప్రసాదంగా తిన్న లడ్డూకి మామూలుగా తిన్న లడ్డూకి అంతే తేడా ఉంది. ఒకటి అందులో భగవంతుడి తాలూకా దృష్టి ఆయన వీడు నా భక్తుడు, వీడి గురించి నేను ఆలోచించాలి, వీడిని నా దగ్గరికి తీసుకువెళ్ళాలి అన్న భావనతో మీ చేతికి వచ్చిన లడ్డు అది. అందుకు ప్రసాదానికి అంత విలువ. సో ప్రతిదీ మనం ప్రసాదం చేసి స్వీకరిస్తే మనం భగవంతుడికి దగ్గర అవ్వడానికి ఎంతో అవకాశం అర్థమవుతుందమ్మా. 200 రూపాయలకి ఉన్న తేడా ఎలాగో 2 లడ్డులకి అంత తేడా ఉంది. 2 ప్రసాదాలు ప్రసాదంగా తినదానికి, ప్రసాదంగా తినని దానికి అంత తేడా వస్తుంది. ప్రభుజీ, హరే కృష్ణ. ప్రభుజీ నమస్తే, చెప్పండి అమ్మా. ప్రభుజీ, ఇప్పుడు ప్రసాదంగా పెట్టి తినాలి మంచిదే. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఎలా ఉంటారు అనుకోండి, మార్నింగ్ హడావుడిగా వంట చేసి అలా వెళ్తారు. అంటే స్నానం చేసి చేయరు, వంట చేసినా స్నానం చేసి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తారు. అలాంటిది మరి పెట్టచ్చా ప్రసాదంగా? ప్రసాదంగా వంట మీరు స్నానం చేయకుండా చేశారు, స్నానం చేసిన తర్వాతనే కదా ఆఫీస్కి వెళ్తున్నారు. ఆ సమయంలో దాన్ని భగవంతునికి పెట్టి ప్రసాదంగా తీసుకెళ్ళి ఆఫీస్కి పెట్టండి, తప్పేమీ లేదు. అంటే స్నానం చేయకుండా వంట చేశాం కదా, పర్వాలేదా? బట్ స్టిల్ దట్ ఈస్ బెటర్ దాన్ నాట్ డూయింగ్ ఇట్. భగవంతునికి పెట్టి తీసుకోవడం, భగవంతునికి పెట్టకుండా తీసుకోవడం కంటే అది మంచిది. అంత శుచిగా చేసుకోగలిగితే పర్వాలేదు, శుచిగా చేయలేదు కదా అని భగవంతుడికి పెట్టకపోవడం అనేది తప్పు. సో ఇప్పుడు ఏమవుతుందంటే 4 రోజులు అయిన తర్వాత మీకే ఆ భావన వస్తుంది, భగవంతుడికి నేను శుచిగా చేయలేకపోతున్నానే అని. మీరే స్నానం తర్వాత చేసే స్నానం ముందు చేసి అప్పుడు ప్రసాదం వండడం మొదలు పెడతారు. అలా చేసుకునే బాధ్యత ఆయనే తీసుకుంటాడు. మీ చేత అలా చేయించే బాధ్యత కూడా ఆయనే తీసుకుంటాడు. ఒక చోట పెడితే ఒక డైరెక్షన్ లో మొదలు పెట్టాలి ముందు, అది వేరే డైరెక్షన్ లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే లేదు కాబట్టి దీన్ని ప్రసాదంగా పెట్టకూడదని పెట్టడం మానేస్తే వేరే డైరెక్షన్ లోకి వెళ్ళిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే ప్రభుజీ. హరే ప్రభుజీ. హరే కృష్ణ. 1:10 అయ్యింది మనకి. ఎగ్జిట్ కూడా అవుతున్నారు. అందుకని బాగున్నంత ఆనందంగా ఉంది స్వామి పరమాత్మ. ఏమండి ఈవేళ మీ ఉపన్యాసం విన్న తర్వాత హలో చెప్పండి సార్. ఈ ఉపన్యాసం ఈవేళ విన్న తర్వాత మళ్ళీ శనివారం రేపే వచ్చే బాగున్నంత ఆనందంగా హరే కృష్ణ. సార్ నాకు ఆదివారం భగవద్గీత క్లాసులు ఉన్నాయండి. ప్రస్తుతం 16వ అధ్యాయంలో ఉన్నాము. మళ్ళీ నెక్స్ట్ వీక్ చేసుకున్నాము. ఏమైనా సజెషన్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా నాకు పర్సనల్ గా పెట్టచ్చు, గ్రూప్ లో పెట్టచ్చు. ఓకే, సో ఇక్కడ క్లాస్ ముగిస్తున్నా అండి. జనరల్ గా మా క్లాస్ ముగించేటప్పుడు పాడదాము, నరసింహహారతి పాడుకుందాము. శివాళ నరసింహహారతి పాడుకుందాం. అర్థమైంది. స్క్రీన్ మీద పెడతాను మీకు ఆ పాట. అందరినీ మ్యూట్ లో పెట్టియండి అన్న. అన్ని మ్యూట్ లో పెడతాను. ఏ పాడొచ్చా? హరే కృష్ణ.
ఏదో ఏదో యామి తతో నసింహో ఏ నసింహో హృదయే నసింహో సింహమదీం శరణం ప్రపతే అవకర కమలవరే నాకాం అద్భుత శృంగాం దళిత హిరణ్యకశిపో తను బృందం కేశవధృతా నరహరి రూపా జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद जय जय गुरुदेव 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 जय जय गुरुदेव नित्य गौर हरि बोल हरि बोल हरि बोल नित्य गौर हरि बोल। श्री नरसिंहदेव भगवान की जय। श्री प्रहलाद महाराज की जय। श्रील प्रभुपाद की जय। हरे कृष्ण हरे कृष्ण। ప్రభు ఇక్కడతో క్లాస్ ఆపుతున్నానమ్మా. ఇంకేమైనా క్వశ్చన్స్ ఏమంటే నెక్స్ట్ వీక్ డిస్కస్ చేద్దాం. ఓకే హరే కృష్ణ. హరే కృష్ణ జీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ.